ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఈ ఓటీటీల ప్రభావం పెరిగిందంటారా లేకపోతే ప్రాభావం పెరిగిందంటారా? దీని ఎఫెక్ట్ స్టార్ట్ అయ్యింది డెఫినెట్లీ 4-5 years బ్యాక్ నుంచి. కాకపోతే కోవిడ్ ఫాస్ట్ ట్రాక్ చేసింది. ఓటీటీల్లో కూడా పోటీతత్వం పెరిగి ఇంకా ఏదైనా ఉండాలి. నేను నా పార్ట్నర్ సాగర్ కలిసి స్పార్క్ అని ఓటీటీ పెడతాం. అది May 2 నుంచి స్ట్రీమ్ అయిపోతాం. సో మీరు ఇద్దరు ఓటీటీ పెట్టారు కాబట్టి ఇలాంటి సినిమాలు తీస్తున్నారా? నాన్న చెప్పాడు కాబట్టి నాన్న టేస్ట్ ఉన్న సినిమాకి వెళ్ళాం అని ఆయన తిట్టుకుంటా కూర్చునే కన్నా నాన్న సినిమా చూస్తాడు, నేను నా సినిమా చూస్తా. పక్కింటి పద్మజతో సో పక్కింటి పద్మతో నేను సినిమా చూడటానికి వెళ్ళాను. రామచంద్ర గర్ల్ ఫ్రెండ్ తో సినిమాకి వెళ్ళి ఎవరో సినిమా చూడటానికి వెళ్ళరు, నిజంగా గర్ల్ ఫ్రెండ్. బట్ ఇంతకీ మీ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ ఓటీటీ? స్పార్క్. ఆన్లైన్ క్లాసెస్ ఉన్న టైంలో ఓటీటీలు వచ్చి పాడు చేస్తాయి పిల్లల్ని. ఏ టెక్నాలజీ కొత్తది వచ్చినప్పుడల్లా ఆటోమేటిక్గా దాని వెనకాల కన్సర్న్స్ వస్తాయి. అన్ని అందరికీ తెలిసిపోతాయి, అన్ని అందరికీ తెలుసు. బేసిక్గా కన్సర్న్స్ విచ్ ఆర్ కమింగ్ విత్ టెక్నాలజీ. మానవ సంబంధాలు కంప్లీట్ గా తెగిపోవటానికి కారణం సెల్ ఫోన్స్, ఓటీటీలు కాదు. వర్మగారి ఓటీటీలో పెద్ద పెద్ద స్టార్ల సినిమాలు ఉండబోతున్నాయా లేదా? తెర వెనక భాగవతం ఏంటంటే మేకప్ రంగు తీసేసిన తర్వాత అసలు యాక్టర్స్ కానీ ఫిల్మ్ మేకర్స్ కానీ సినిమా ఫీల్డ్కి సంబంధించిన నిజ స్వరూపాలు వద్దు. మా హోటల్లో లాంటి డిష్లు మీకు వేరే హోటల్లో దొరకవు. వర్మగారు మీరు కాకుండా ఇతర ఫిల్మ్ మేకర్స్ కూడా ఉంటారా మీ ఓటీటీలో? సో మెనీ ఫిల్మ్స్ విచ్ విల్ నాట్ బి డైరెక్టెడ్ బై మీ ఆర్ నోవేర్ క్రియేట్లీ ఇన్వాల్వ్. నేను కూడా తీయచ్చు, ఎవరైనా చేయొచ్చు. నాకు అవకాశం ఇస్తారు. మీరు వెళ్ళి అక్కడ ఏదో దేవుడి మీద సినిమా తీస్తాను, లేకపోతే పిల్లలే మన భవిష్యత్తు, నేటి బాలలే రేపటి పౌరులు, అలాంటి సినిమాలు నేను లేదా కుటుంబ కథ నేపథ్యం ఉండే చిత్రం అందులో మర్డర్ చేస్తే తీస్తా. దేవం భజే. మళ్ళీ ఇప్పుడు మీ ట్రాక్ వచ్చారు. అమితాబ్ బచ్చన్ గారు ఒక సినిమా తీశారు. కొడుకు యాక్సిడెంట్ చచ్చిపోతాడు, కోడలికి ఈయన మళ్ళీ పెళ్లి చేస్తారు ఇంకోటి. నేను అన్నాను కొడుకు చచ్చిపోయిన తర్వాత కోడలు మీతో ప్రేమలో పడితే అలాంటి సినిమా అయితే నేను చూస్తానని చెప్పాను. రామచంద్ర కాకుండా మీరు ఒక అద్భుతమైన షో హోస్ట్ చేయాలని చెప్పి కూడా జనం కోరిక. స్పార్క్ ఆఫ్ రామోయిజం. విద్య అని ఉందన్నమాట. విద్య మీద అసలు ఫ్యూచర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి అనేది నేను రామోయిజం మీద చేశాను. కానీ ఇప్పుడు నాకేంటంటే చదువుకోవటం శుద్ధ వేస్ట్ అని టైటిల్ తీయాలి. ఈ సందర్భంగా నేను మీకు ఇంకోటి చెప్పాలి. స్వప్న గారు స్పార్క్లో చేరారు కమ్యూనికేషన్స్ డైరెక్టర్గా. సో వీ బోత్ ఆర్ టుగెదర్ గోయింగ్ టు డూ లాట్ మోర్ క్రియేటివ్ వర్క్ అండ్ ఐ వాంట్ టు జస్ట్ షేర్ దట్. హలో అండ్ వెల్కమ్ టు దిస్ వెరీ వెరీ స్పెషల్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం. పెళ్ళాన్ని పిల్లల్ని సినిమా థియేటర్కి వెళ్ళి హాయిగా చిప్స్ పాప్కార్న్ చేతిలో పెట్టుకుని తినడం అంటే అదొక పండగ భారతదేశంలో ముఖ్యంగా. కానీ ఇప్పుడు సంవత్సర కాలంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఓటీటీల జమానా వచ్చేసింది. ఓటీటీల్లో నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ కోసం జనాలు పరితపించిపోతున్నారు. కాబట్టి ఓటీటీలతో సినిమా థియేటర్ల పని అయిపోయిందా? ఇదే అంశంపై ఇవాల్టి రామోయిజం ప్రత్యేకంగా. వర్మగారు, సినిమాకి వెళ్దామా? సినిమా చూద్దాం, ఎందుకంటే వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే కూర్చొని చూడొచ్చు. అది పాయింట్. కానీ అంటే సినిమా మన ఇంటికి రావడానికి, మనం సినిమా దగ్గరికి వెళ్ళటానికి ఉన్న ఫండమెంటల్ తేడా ఓటీటీ అండ్ థియేటర్. రైట్. కానీ ఆనెస్ట్లీ సినిమా థియేటర్ అంటే ఒక రొమాన్స్ ఉండేది, ఆ థియేటర్కి వెళ్ళి చూడడం అని. అది రోజులు మారిపోయాయి అంటారా, లేకపోతే పరిస్థితుల ప్రభావం వల్ల ఇలా తయారయ్యామా ఇప్పుడు? ఐ థింక్ ఇట్స్ పార్ట్లీ టెక్నికల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సినిమా థియేటర్కి అంటే ఎప్పుడైతే అలవాటైందో నేను చెప్పి వెనెవర్ సినిమా థియేటర్స్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు అది మనకు వేరే ఛాన్స్ లేదు కాబట్టి వెళ్ళాం. ఓకే, అది ప్రొజెక్ట్ చేయాలి, రీలు దానికి ఒక ప్లేస్ ఉండాలా, దాన్ని కూర్చొని చూడాలి అనేది అక్కడి నుంచి వచ్చింది కాన్సెప్ట్. రాను టెక్నాలజీలో ఏమైంది, ఒక పర్టికులర్ టైంలో వీసీఆర్ టీవీ వచ్చింది, తర్వాత వీసీఆర్ ఇలాంటివన్నీ వచ్చినప్పుడు యూ గాట్ అన్ ఆప్షన్. మీరు అక్కడ కొన్ని సినిమాలు అక్కడ దొరకపోవచ్చు, లేకపోతే మనకి టైం ఉన్నప్పుడు మనం చూడటానికి ఒక సదుపాయం ఉండొచ్చు, లేకపోతే ఇలాంటి వేరే కారణాలు. ఆ టెక్నాలజీ వెళ్ళి ఒక పర్టికులర్ టైంలో ఓటీటీలో వాళ్ళే సినిమాలు చేసుకుంటున్నారు, అసలు థియేటర్లో రాని సినిమాలు కానీ. సో ఆటోమేటిక్గా మీకు ఏదైతే చాయిస్ పెరిగిపోయింది, జానర్స్ పెరిగిపోయినాయి, రైట్, ఎవ్రీ విచ్ వే. ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే థియేటర్లో అయితే మీకు ఒక పెద్ద స్క్రీను, మంచి సౌండ్ వస్తుంది అనేది ఒకటి అంటారు. కానీ ఇప్పుడు నిజంగా చూస్తే హోమ్ టెక్నాలజీ మీరు చూస్తే మీరు 6 feet 7 feet డిస్టెన్స్ నుంచి మీరు ఒక
ఒక 40 స్క్రీన్లో సినిమా చూసారనుకోండి, యాక్చువల్గా మీకు ఆస్పెక్ట్ రేషియో ఆఫ్ సిట్టింగ్లో థియేటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. రైట్. ఇంకోటి మీ చేతిలో కంట్రోల్ ఉంది. మీరు ఎంత వాల్యూమ్లో చూడాలి, ఎంత వాల్యూమ్ చూడకూడదు, ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తారా, ఆపేస్తారా, ఆపేసి కాఫీ తాగి మళ్ళీ వచ్చి చూస్తారా, అదే సీన్ మళ్ళీ కరెక్ట్. అది నాకు బాగా నచ్చిన పాట లేకపోతే ఒక సీన్ ఉంటే నేను మళ్ళీ దాన్ని చూడొచ్చు. సో ఇంత చాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ ఒక కన్జ్యూమర్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా చాలామంది దే విల్ వాంట్ దట్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నాకు పర్సనల్గా ఐ డోంట్ లైక్ టు గో టు థియేటర్. దానికి కారణం ఏంటంటే, నేను సినిమాని చాలా సీరియస్గా చూస్తాను. సో పక్కన వాళ్ళు ఎవరో ఫోన్లో మాట్లాడతా, అక్కడ ఎవడో వెనక్కి కిందకి మీదకి వెళ్తా, అక్కడ ఎవరు ఇంకోటి ఏదో చేసుకు, ఇలాంటి డిస్టర్బెన్సెస్ అనేది సహజంగా మీరు పెద్ద గ్రూప్ ఉన్నప్పుడు ఉంటాయి. సో నాకు కాన్సన్ట్రేటెడ్ వ్యూయింగ్ కోసం ఐ లైక్ టు సీ ఇట్ ఆన్ ఎట్ హోమ్, అండ్ ఓటీటీ ఫర్ మీ ఇస్ ద బెస్ట్ చాయిస్ బికాస్ ఆఫ్ దట్. At your convenience. Yes. Entertainment, next level entertainment at your doorstep. Yes. Yeah. రైట్. కానీ నిజంగానే ఇప్పుడు అంటే ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఈ ఓటీటీల ప్రభావం పెరిగిందంటారా, లేకపోతే ప్రాభావం పెరిగిందంటారా? See, 100% sir, I believe OTTs would have taken over. దీని ఎఫెక్ట్ స్టార్ట్ అయ్యింది డెఫినెట్లీ 4-5 years బ్యాక్ నుంచి. రైట్. కాకపోతే కోవిడ్ ఫాస్ట్ ట్రాక్ చేసింది. ఇంకొక 2 సంవత్సరాలు పట్టే దాన్ని ఇది స్పీడప్ చేసింది. దానికి కారణం లైక్ వెరీ ఆబ్వియస్లీ లైక్ వీ నో, బికాస్ వెన్ పీపుల్ ఆర్ కండెమ్డ్ టు సిట్ ఎట్ హోమ్ కోవిడ్ మొలానా, దే హ్యాడ్ నో అదర్ చాయిస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ బట్ టు సీ ఓటీటీ. అందుకని మీకు ఒక షార్ప్ రైజ్ కనిపించింది. ఇంకో పాయింట్ ఏంటంటే, అక్కడ ఇప్పుడు ఓటీటీ అనేది ఇట్స్ ఏ థియేటర్ ఎట్ హోమ్ అని మనం అనుకుంటే, ఇప్పుడు మీకున్న టేస్ట్లు ఇప్పుడు మనం ఏమనుకుంటాం, మామూలుగా సర్టిఫికేట్స్ చేస్తాం, ఏ సర్టిఫికేటా, యూఎస్ సర్టిఫికేటా, లేకపోతే అదా అని క్లాసిఫై చేస్తాము కొన్ని సినిమాలు. రైట్. కొన్ని ఏమో వీఆర్ బేసిక్లీ సేమ్ ఫ్యామిలీ వెళ్ళి చూడొచ్చు, ఫ్రెండ్స్ గ్రూప్లో వెళ్ళి చూడొచ్చు, లేకపోతే అలాంటివి కొన్ని ఉంటాయి, లేకపోతే పిల్లల సినిమా అంటారు, ఏదో అంటారు. ఓటీటీ వచ్చేసరికి మీకు ఇండివిజువల్ అయిపోయింది. అది మీ టేస్ట్కి, మీ సెన్సిబిలిటీకి, ఇంకా వేరే వాళ్ళతో కలిసి ఒక మీ టేస్ట్ని ఒక సామూహికంగా చేసి దాన్ని డైల్యూట్ చేసే లేకుండా, ఇప్పుడు ఒక ఇంట్లో భార్య ఇంకో రూమ్లో తనకి ఇష్టం వచ్చిన సినిమా చూడొచ్చు ఓటీటీలో, భర్త ఒక చూడొచ్చు, పిల్లలేమో ఆ రూమ్లో వేరేది చూసుకోవచ్చు. ఇంత కైండ్ ఆఫ్ డైవర్సిఫైడ్ ఫ్రీడమ్ అనేది ఎప్పుడు అసలు వరల్డ్లో ఎప్పుడు రాలేదు ఎంతవరకు. కానీ థియేటర్కి వెళ్తే అదే పని చేయలేము ఫర్ సమ్ రీజన్. ఇంపాసిబుల్. ఎందుకంటే ఫ్యామిలీ వెళ్ళినా కూడా వాళ్ళందరికీ సిమిలర్ ఇంట్రెస్ట్ ఉండదు, అదే టైప్ సినిమా ఇంట్రెస్ట్ ఉండదు, అదే టైప్ యాక్టర్ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. రకరకాల ఇద్దరు మనుషులు కూడా సేమ్ టేస్ట్ సెన్సిబిలిటీ ఉండదు. సో అందరికీ ఆ టేస్ట్కి, అందరి టేస్ట్లకి మనం చేసి అందరికీ అన్ని టైపుల సినిమాలు ఉన్నాయి, అన్నీ మీ జస్ట్ మీ చేతిలో రిమోట్ కంట్రోల్ దొరకటం అనేది అంతకన్నా ఇంకా ఏముంటుంది మీకు కావాల్సింది. సో కంప్లీట్లీ ఇండివిజువల్, ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు హ్యాపీగా. దిస్ లైక్ హైట్ ఆఫ్ డెమోక్రసీ. మీరు ఎప్పుడైనా లాస్ట్ సినిమా థియేటర్కి వర్మ గారు? నేను యాక్చువల్గా ఒక 3 years అయి ఉంటుంది. 3 ఏళ్ల క్రితం సినిమా వెళ్ళి థియేటర్లో చూసారు. రైట్. సో అప్పటి నుంచి ఇంకా ఓటీటీలే మీకు? ఓటీటీ. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటీటీల రాకతోటి థియేటర్లు మూతపడతాయని మీరు భావిస్తున్నారా, లేక థియేటర్లు కంటిన్యూ అవుతాయి? అక్కడ 2-3 రీజన్స్ ఉంటాయి. ఒకటి, మీకు థియేటర్ రిలీజ్ ఒకటి బికాజ్ ఆఫ్ పబ్లిసిటీ, దాని కాస్ట్ ఎక్కువ అవుతాయి. ఇంకోటి, కొన్ని టైపు అదే సినిమా నాకు ఓటీటీలో వస్తుంది రేపు ఎల్లుండో ఎంతో కొంత టైంలో అనుకున్నప్పుడు నాకు ఒక రిలక్టెన్స్ ఉంటుంది వెళ్ళి చూడటానికి. మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఏంటంటే, మీకు షో టైమింగ్స్ ఉంటాయి. షో టైమింగ్స్ 11 లేకపోతే ఫ్రైడే 8 ఇలాంటి మల్టీప్లెక్స్లో రూల్స్ ఉంటాయి. నేను ఇదే సినిమా నాకు టైం ఉన్నప్పుడు నేను చూసుకోవచ్చు. నేను రాత్రి చూస్తానా, పొద్దున్న చూస్తానా, కాఫీ తాగి చూస్తానా, ఎక్కడ చూస్తానా అనేది ఆ ఫ్రీడమ్ వచ్చినప్పుడు నా టైంని రిస్ట్రిక్ట్ చేసుకుని నేను వాళ్ళ కోసం నా టైంని మెయింటైన్ చేయటం అనేది ఒకే ఒక్క డిఫరెన్స్ ఏమొస్తుంది దాంట్లో, పెద్ద స్క్రీను, పెద్ద సౌండ్. రైట్. ఈ రెండే. అది ఇందాక నేను చెప్పినట్టు నిజంగా మీ కోరిక ఉంటారు. ఇప్పుడు కొంతమంది సెల్ ఫోన్లో చూసి వాళ్ళు ఆనందించేస్తారు, ఎవరు ఐప్యాడ్లో చూస్తారు, ఎవరు కంప్యూటర్లో చూస్తారు, ఇంకొకళ్ళు హోమ్ థియేటర్ పెట్టుకుని చూస్తారు. అది వాళ్ళ టేస్ట్ కానీ వాళ్ళకి ఎంత సీరియస్గా సినిమా వాచింగ్ తీసుకుంటారన్న దాని మీద ఇండివిజువల్ మీద డిపెండ్ అవుతుంది.
కొంతమంది మెట్రోలో వెళ్తూ చూస్తారు. ఇప్పుడు నాకు ఎంఎక్స్ ప్లేయర్ వాళ్ళు చెప్పింది ఏంటంటే 80% ఆఫ్ ది సినిమాలు 80% ఆఫ్ వాళ్ళ ప్రోడక్ట్స్ సెల్ ఫోన్ చూస్తారంట. ఇప్పుడు సెల్ ఫోన్లో చూడటం అనేది మనం ఇమాజిన్ చేయలేం. కాకపోతే సెల్ ఫోన్ అనేది అంత ఈజీ పరికరం అయిపోయింది కాబట్టి మన చేతిలో ఉంటుంది. అందుకు ఎంత పెద్ద సినిమా అయినా మన సినిమా చాలా పెద్ద స్క్రీన్లో ఉండాలి అని మనం ఫీల్ అవుతాం. కానీ నిజానికి అంత $200-300 మిలియన్ పెట్టి తీసిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ట్రైలర్ కూడా మనం చివరి సెల్ ఫోన్లో చూస్తాం ఫైనల్. ఎందుకంటే మనకు అసలు అది ఊరికైనా ప్లగ్ ఇన్ చేయడానికి బతకం. రైట్. అక్కడ టీవీ ఉన్నా సరే ఏమున్నా సరే ఎవెన్చువల్లీ ఇట్ వర్క్స్ ద సేమ్ వే. నౌ కమ్స్ ఎ క్వశ్చన్. ఇప్పుడు ఇలా ఓటీటీలు లేకపోతే మొబైల్ చేతులు అరచేతిలో సినిమాలు చూసేసుకునే రోజులు వచ్చిన ఈ టైంలో సినిమా మేకింగ్లో ఏమన్నా మార్పులు వస్తున్నాయా? అంటే కథల పరంగా ఇప్పుడు పెద్ద స్క్రీన్ మీద పెద్ద లో యాంగిల్ కెమెరా పెట్టి పర్వతం అంతా చూసి అది వేరు, ఇంట్లో ఏదో మనం మొబైల్ ఫోన్లో ఇలా చూసుకుంటే వేరు. ఇక్కడ డెఫినెట్గా ఒక స్పెక్టికల్ అంటే ఇప్పుడు ఒక బాహుబలి ఉంది, లేకపోతే ఒక ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఉంది, లేకపోతే అవతార్ ఇలాంటి చాలా అంటే ఒక స్పెక్టాక్యులర్ స్పెషల్ ఎఫెక్ట్స్ లార్జ్ స్కేల్ యాక్షన్ ఉన్నప్పుడు డెఫినెట్గా దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది ఇన్ ఏ లార్జ్ స్క్రీన్. లేకపోతే సమ్ వెరీ టిపికల్ కామెడీస్ ఉన్నాయనుకోండి, కామెడీస్ ఆల్సో గ్రూప్ ఎక్స్పీరియన్స్. చాలామంది ఉన్నప్పుడు యూ టెండ్ టు లాఫ్ మోర్. మీరు అదే సినిమా ఇంట్లో ఒక్కరే చూస్తే ఆ నవ్వు డెసిబుల్ లెవెల్ అంతే ఉండదు. సేమ్ థింగ్ గోస్ టు సమ్ హారర్ ఫిల్మ్స్. లార్జ్ హాల్లో ఉండి అది చేసినప్పుడు ఏదో ఒక ఎఫెక్ట్ వస్తుంది. సో కొన్ని జానర్స్ కొన్ని కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ బిలీవ్ ద ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్ డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటుంది. డ్రామా ఫిల్మ్స్, కంటెంట్, డైలాగ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్, ఎమోషనల్ స్టోరీస్ I feel you can experience them better at home or wherever in a controlled atmosphere like OTT. ఎప్పుడో ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది, చాలా రియలిస్టిక్గా తీశారంటారు. ఇప్పుడు రోజు చూసే ఎల్లమ్మని, పుల్లమ్మని, వెంకయ్యని వీళ్ళందరినీ చూసుకోవాలంటే రియలిస్టిక్గా మనం సినిమాకి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. సో సినిమా నుంచి మనం మోర్ లార్జర్ దెన్ లైఫ్, బిగ్గర్ దెన్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తామా? రియలిస్టిక్ సెన్సిబిలిటీస్ ఉంటే అది మంచి సినిమా అంటారు. యాజ్ అ ఫిల్మ్ మేకర్ వాట్ యూ ఫీల్? దిస్ ఎ గుడ్ క్వశ్చన్. నేను ఇప్పుడు సత్య సినిమా తీసినప్పుడు గోవింద్ నీలాని డైరెక్టరు హీ టోల్డ్ మీ దిస్, సత్య సినిమా ఫ్లాప్ అవుతుంది ఎందుకంటే పీపుల్ డోంట్ వాంట్ టు సీ రియాలిటీ, పీపుల్ వాంట్ టు సీ లార్జర్ దెన్. మీ ఇందాక చెప్పినట్టు మంచి మంచి బట్టలు వేసుకున్న యాక్టర్స్, మంచి లొకేషన్స్, అందంగా ఉండాలి, మంచి మ్యూజిక్ ఉండాలి అని ఒక ఫ్యాంటసీ లెవెల్లోకి వెళ్ళిపోయేది అనేది సినిమా అనేది. బట్ సినిమా ఈజ్ అన్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. దిస్ ఆల్సో ఈజ్ ఎమోషన్, బట్ దట్ డజంట్ మీన్ ఓన్లీ వన్ టైప్. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్కి హీ లైక్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. మనలో అన్ని రాష్ట్రాల్లో ఫియర్ ఉంటుంది, ఒక ఏడుపు, హాస్యరసం, నవ్వు రసం, ఇలాంటి రకరకాలు ఉంటాయి. సిమిలర్లీ కొన్ని థింగ్స్లో మీరు చాలా మంచి ప్లేస్లో ఉండాలి అన్న ఫీలింగ్ ఉండొచ్చు, ఇంకొక మూడ్లో రియాలిటీకి చాలా దగ్గర ఉన్న స్పేస్లో ఉండొచ్చు. ఇంకోటి మీరు కథల్లో చూసుకుంటే మీ ఇంట్లో మీ లైఫ్లో జరిగేది రిఫ్లెక్ట్ అయిన కథ ఉంటే మీకు ఎంత రియలిస్టిక్గా ఉంటే అంత ఎక్కువ అవుతుంది రిలేటబిలిటీ వల్ల. ఎందుకంటే అదే ఇంట్లో అలాంటి ఇంట్లో నేను ఉన్నాను, అలాంటి వాళ్ళు నాకు తెలుసు, ఆ జరిగిన దాన్ని ఒక డ్రామాటిక్గా చూపెడుతున్నారనే దాంట్లో మీ కనెక్షన్ ఎక్కువ ఉంటుంది. సో యూ డోంట్ వాచ్ ఎవ్రీ ఫిల్మ్ ఫర్ ద సేమ్ రీజన్. సో ఆ లార్జర్ దెన్ లైఫ్ ఆస్పెక్ట్ అనేది వేరే అనుభూతి కోసం చూస్తారు, రియలిస్టిక్ ఫిల్మ్ అనేది వేరే అనుభూతి చూస్తారు. ఇప్పుడు ఓటీటీలో కూడా చాలా విరివిగా ఇప్పుడు ఓటీటీలు భారతదేశంలో కూడా బాగా పాపులర్ అయిపోయి వాటిలో కూడా ఒక విధమైన ఒక ప్రెడిక్టబిలిటీ వచ్చేస్తుంది. అంటే ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ వస్తుంది, ఇలా కేటగిరీ వైజ్ ఉంటుంది, ఇలా ఉంటుందని. సో ఓటీటీల్లో కూడా పోటీతత్వం పెరిగి ఓటీటీల్లో కూడా ఇంకా ఏదైనా ఉండాలి, నీడ్ ఆఫ్ ది అవర్ వస్తుందంటారు. ఇప్పుడు దీంట్లో ఒక మెయిన్ థింగ్ ఏంటంటే ఒక సినిమా అనేది ఒక పర్టిక్యులర్ టైంలో 50 years 60 years బ్యాక్ ఒక క్లాసికల్ స్టైల్స్ ఉన్నాయి. అంటే ఫలానా డైరెక్టర్ ఇలాంటి స్టైల్లో తీస్తాడు, అలా నేర్చుకోవాలి. ఐజెన్స్టైన్ అలా చేశాడు, లేకపోతే ఆర్సన్ వెల్లిస్ ఇలా చేశాడు, స్టీవెన్ స్పిల్బర్గ్ ఇలాంటి కొన్ని క్లాసికల్ స్టైల్స్ ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో ఏంటంటే ఫిల్మ్ మేకింగ్ టూల్స్ అందరి దగ్గర లేవు. ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ టూల్ అందరి దగ్గర, ఐఫోన్ ఆల్సో ఈజ్ అ ఫిల్మ్ మేకింగ్ టూల్ బేసిక్లీ.
అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ప్రెషన్స్ అయిపోతుంది. నేను ఇలాంటి సినిమా చేయాలనుకుంటున్నాను, సప్న అలాంటి సినిమా, ఎక్స్ వై జెడ్ ఎవ్రీబడి ఈజ్ మేకింగ్ వాళ్ళ ఇండివిజువల్ ఎక్స్ప్రెషన్ అనేది సినిమాటిక్గా బయటకు వస్తుంది. సో అన్ని 100,000 సినిమాలు మీకు వస్తున్నప్పుడు దాన్ని థియేటర్లో రిలీజ్ చేయడం అనేది పాసిబిలిటీ లేదు, బికాజ్ లైక్ ఐ సెడ్ రైట్. ఓకే. కానీ ఓటీటీలో బికాజ్ నో పబ్లిసిటీ కాస్ట్ ఆ వేరియస్ ఆస్పెక్ట్స్లో షేరింగ్ చేయొచ్చా, లేకపోతే ఏదైనా కొంటారా, లేకపోతే ఏదైనా చేయొచ్చా అనేది అట్లీస్ట్ మీకు అవుట్లెట్ అయితే ఉంది గ్యారంటీగా. అది ఎంతమంది చూస్తారు చూడడం అనేది మీ సినిమా రీచ్ బట్టి, మీ సినిమా కొన్న క్వాలిటీ బట్టి ఆధారపడి ఉంటుంది. రైట్. సో దాంట్లో ఏమవుతుందంటే ఒక ఎక్స్ప్రెషన్, అదే సైకాలజీ ఓటీటీకి వస్తుంది. ఓటీటీ ఏం చేస్తుంది, నెట్ఫ్లిక్స్కి ఒక పర్సనాలిటీ ఉంటుంది, అమెజాన్కి వేరు ఉంటుంది, ఆహాకి ఇంకోటి ఉంటుంది. లేకపోతే ఎందుకంటే ఎవరెవరైతే నడుపుతున్నారో వాళ్ళకి ఏ టైప్ సినిమాలు, ఆ ఏ టైప్ సినిమాలు నచ్చర్ చేస్తారు, లేకపోతే కొంటారు, ఎక్వైర్ చేస్తారు, ఇలాంటిది అన్నప్పుడు వాళ్ళ పర్సనాలిటీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం బట్టలు వేసుకునేది మనం బట్టలు వేసుకుంటున్నాం, వేరే వేరే బ్రాండ్ వాళ్ళు డిజైన్స్ మారుస్తున్నారు. రైట్. మనం ఫైనల్గా వేసేది షర్టు ప్యాంట్ అవ్వచ్చు, లేకపోతే ఏదో అవ్వచ్చు. బట్ ఆ పర్టిక్యులర్ బ్రాండ్ వాళ్ళకున్న సెన్సిబిలిటీలో ఆ డిజైన్ మారుతుంది. దాని తర్వాత ఒకటి కొంతమంది వేరే ఎక్కువ నచ్చవచ్చు, ఒకటి ఎక్కువ మంది కొనవచ్చు, ఒకటి తక్కువ మంది కొనవచ్చు. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ఓటీటీ. అప్పుడు ఉదాహరణకి నేను నా పార్ట్నర్ సాగర్ కలిసి స్పార్క్ అని ఓటీటీ పెడుతున్నాం. అది May 2 నుంచి స్ట్రీమ్ అయిపోతుంది. అందులో ఏముంటుంది, మాకున్న పర్టిక్యులర్ టేస్ట్, మాకున్న సెన్సిబిలిటీ, మేము ఏం ఫీల్ అవుతున్నాం, మేము ఈ వేరే ఓటీటీలు చూసినప్పుడు దాంట్లో ఏం బాగుంది, ఏం బాగాలేదు, లేకపోతే ఎలాంటి టైప్ సినిమాలు పెడుతున్నారు, ఎలాంటిది జనాలు నిజంగా ఇష్టపడతారో మాకున్న సెన్సిబిలిటీలో. దట్ ఈస్ వాట్ వీఆర్ ప్లానింగ్ టు డూ. సో ఇప్పుడు అక్కడ మీ పార్ట్నర్ సాగర్ గారు ఇద్దరం కలిసి పెడుతున్నాం కాబట్టి మా ఇద్దరం రీజన్ వై వి మెట్ అండ్ జాయిన్ టుగెదర్ ఇస్ బికాస్ వీ హ్యావ్ ఎ సర్టన్ సిమిలారిటీ ఇన్ అవర్ టేస్ట్ అండ్ సెన్సిబిలిటీ, యూనో. సో ఇప్పుడు దీంట్లో ఏమవుతుందంటే, ఇప్పుడు నాకు ఒక రాడికల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్ ఉంటుంది, ద వే ఐ టాక్, ద వే ఎలాంటి సబ్జెక్ట్స్ నేను డీల్ చేయగలుగుతాను. రైట్. సో ఇక్కడ నాకు ఒక ఎక్స్ట్రాడినరీ ఇదేంటంటే, చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్స్ మామూలుగా సినిమా స్క్రీన్ మీద అలాంటిది అటెంప్ట్ చేస్తే గ్రూప్లో వచ్చి చూస్తారా అలాంటి సినిమా. ఎందుకంటే మనం కూడా మన మైండ్లో ఒక్కళ్ళే కూర్చుని మనం చూడటానికి, ఫ్యామిలీతో వెళ్ళి చూడటానికి, ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో వెళ్ళి చూడటానికి, లేకపోతే ఒక పర్టిక్యులర్ బ్యాండ్ ఆఫ్ పీపుల్తో వెళ్ళి చూడటానికి మనం సిమిలర్ అదే ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గజల్ ఉందనుకోండి, గజల్ మీరు ఇంట్లో కూర్చుని వైన్ గ్లాస్ పట్టుకుంటే వినడానికి బాగుంటుంది. అదే క్లబ్లో వింటే బోర్ పడుతుంది. ఇంట్లో పెట్టి దాడ మొత్తం డెసిబుల్ బయలుపోయే సౌండ్తో మ్యూజిక్ ఎప్పుడు మనం వినాం. సో ప్లేస్ బట్టి, ఎవరితో చూస్తున్నాం బట్టి ఆ సెన్సిబిలిటీ అనేది మారుతుంది. సో మీరు ఇద్దరు ఓటీటీ పెట్టారు కాబట్టి ఇలాంటి సినిమాలు తీస్తున్నారా? ఇలాంటి సినిమాలు మాకు ఇష్టం, ఇలాంటి సినిమాలు మాకు ఇష్టం, మాలాంటి టేస్ట్ చూపించడానికి ఓటీటీ పెడతాం. అయితే వర్మ గారి సినిమాలు ఇంకా థియేటర్లో రావన్నమాట? నాట్ నెసెసరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్ ఓటీటీ అనేది సెపరేట్ కాదు. ఓటీటీ ఈజ్ వన్ మోర్ వెన్యూ, ఆర్ థియేటర్ ఇస్ వన్. మీరు చేసేది కంటెంట్. మీరు ఆ కంటెంట్ని ఓటీటీలో పెడతారా, థియేటర్లో పెడతారా, రెండిట్లో పెడతారా అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ పారామీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, ఇఫ్ వీ డోంట్ థింక్ ఇట్ విల్ అట్రాక్ట్ థియేట్రికల్ ఆడియన్స్, ఇందాక నేను చెప్పినట్టు అది స్పెక్టికల్, లేకపోతే హారర్ సినిమా, లేకపోతే ఏదో ఒక కామెడీ, కొన్ని జానర్స్ దర్ మోర్ థియేటర్ ఫ్రెండ్లీ అంటే గ్రూప్ ఎక్స్పీరియన్స్లో ఎక్కువ. అప్పుడు ఆ పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వీ మైట్ రిలీజ్ బోత్ ఇన్ థియేటర్ అండ్ ఓటీ. ఫర్ ఎగ్జాంపుల్ డి కంపెనీ ఉంది. డి కంపెనీ our idea is to release both in theaters and OTT at same time. సో బేసిక్ పాయింట్ ఏంటంటే, థియేటరుకే తీయాలి, ఓటీటీకి తీయాలి అనేది పాయింట్. ఎందుకంటే ఎక్కడ చూసినా మీరు కంటెంట్ చూస్తారు. దట్ ఈస్ మోర్ ఎ ఫంక్షన్ ఆఫ్ వెదర్ దట్ కైండ్ ఆఫ్ ఎ జానర్ విల్ వర్క్ ఇన్ థియేటర్స్ అని ఇండివిజువల్ సబ్జెక్ట్, అంటే ఫిల్మ్ టు ఫిల్మ్ డెసిషన్ అవుతుంది, కానీ ఇట్ కెనాట్ బి ఎ జనరల్ డెసిషన్. సో మీ ఈ కొత్త ఓటీటీలో you are going to actually offer a variety of content close to your liking. Yes. And ఎప్పటి నుంచి అన్నారు? May 2 నుంచి. May 2. మీరే ఇంటికి చిప్స్ పాప్కార్న్ కూడా పంపిస్తారా? ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు తినడానికి చాలా రకాలు వేరే కూడా దొరుకుతాయి.
పాప్కార్న్కి మనకి లిమిట్ వేయాల్సిన అవసరం లేదు. పాయింట్ 1. పాయింట్ 2, మీరు ఒక్కరే చూస్తున్నారా, మీ గర్ల్ ఫ్రెండ్తో చూస్తున్నారా? అడగబోతున్నా నెక్స్ట్ క్వశ్చన్ అది. లేకపోతే ఎవరితో, అది మీ చాయిస్ కదా, దాన్ని బట్టే మీరు సినిమాని కూడా ఎంచుకుంటారు. యూనో అంతగా అయితే ఇప్పుడు ఇంట్లో చాలామంది ఒక అంటే బికాజ్ ఆఫ్ ది అంటే నంబర్ ఆఫ్ డివైజెస్, ఐప్యాడ్ ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు, మీరు ఇయర్ పాడ్స్ పెట్టుకుని మొత్తం ఉన్న 5 ఆ ఫ్యామిలీకి అందరూ కలిసి వెళ్ళే బదులు ఫ్యామిలీ అందరూ వేరే వేరే సినిమాలు చూసుకోవచ్చు వాళ్ళ ఇంట్లోనే కూర్చుని. సో అప్పుడు ఏంటి మీకు ఎంత ఫెంటాస్టిక్ ఇది ఉందని చూడండి. ఇప్పుడు నాన్న చెప్పాడు కాబట్టి నాన్న టేస్ట్ ఉన్న సినిమాకి వెళ్ళాం అని ఆయన్ని తిట్టుకుంటా కూర్చునే కన్నా నాన్న సినిమా చూస్తాడు, నేను నా సినిమా చూస్తా, నా భార్య వేరే సినిమా చూస్తారు, ఇంకెవరో వేరే సినిమా చూస్తారు, కానీ అందరూ ఫ్యామిలీ సినిమా చూస్తున్నారు. ఇది వరకు అదే అంటే అప్పుడు ఫ్యామిలీ ఫిల్మ్ కాకుండా ఫ్యామిలీ ఫిల్మ్స్ పడేది. ఏంటి అందరం కలిసి ఏంట్రా సినిమా చూద్దాం అన్నారు, ప్లాన్ వేసుకున్నారు, చూసుకుని ఇంట్లోనే వేరే వేరే సినిమాలు చూసుకున్నారు. వేరే వేరే సినిమాలు చూసుకుని రాత్రి భోజనం చేసి నిద్రపోయారు. కానీ ఇదివరకు సినిమా చూడడం థియేటర్కి వెళ్ళంటే ఎంత రొమాంటిక్ ఐడియా. పక్కింటి పద్మజతో లేదంటే అమ్మాయిలకి ఎదురింటి వెంకట్రావుతో ఇలా సినిమాకి వెళ్ళాలంటే అదొక సో పక్కింటి పద్మతో నేను సినిమా చూడటానికి వెళ్ళలేదు, ఐ వెంట్ టు మేక్అవుట్. సో అది వేరే విషయం. అది మీరు జానర్ మారుస్తున్నారు. రామచంద్ర కానీ గర్ల్ ఫ్రెండ్తో సినిమాకి వెళ్ళి ఎవరో సినిమా చూడటానికి వెళ్ళరు నిజంగా. గర్ల్ ఫ్రెండ్ అయితే మీరు ఆ పాసిబిలిటీని తీసేస్తారు. ఇప్పుడు ఇంట్లో కూర్చో, సోఫాలో కూర్చో, నాన్న ఇప్పుడు మన ఇంట్లో అంటే ఇంట్లోనే అవసరం లేదు కదా, సర్లే ఎక్కడైనా చూడొచ్చు, అది ఎవరింట్లో అయినా చూడొచ్చు, ఎవరింట్లోనే చూడొచ్చు. సో అది. బట్ ఇంతకీ మీ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ ఓటీటీ? స్పార్క్. స్పార్క్. విస్ఫోటం కాదు, స్పార్క్ ఎలక్ట్రిక్ స్పార్క్. ఇట్స్ లైక్ ఏముంటుంది తెలుగులో వర్డ్ ఏంటి స్పార్క్ అంటే? మెరుపు కదా, మెరుపు అంటే లైటింగ్ మెయిన్లీ. స్పార్క్ మనం వాడుక భాష స్పార్క్ అంటాం కదా, స్పార్క్ వచ్చి ఎలక్ట్రిక్ స్పార్క్ అంటాం కదా, ఎలక్ట్రిక్ స్పార్క్. సో అలా స్పార్క్ లాగా వచ్చి ఇట్స్ గోయింగ్ టు టేక్ ఓవర్ అంటారు. పెద్ద కన్సర్న్ ఉంది ఓటీటీస్ గురించి వర్మ గారు. ఇంట్లో అంటే పిల్లలు ఏం చూస్తున్నారో కంటెంట్, ఆన్లైన్ క్లాసెస్ ఉన్న టైంలో ఓటీటీలు వచ్చి పాడు చేస్తాయి పిల్లల్ని, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. బికాస్ కంట్రోల్ లేకుండా పోయిందని చెప్పి కొన్ని కన్సర్న్స్ వ్యక్తం అవుతున్నాయి. ఎనీ కామెంట్ ఆన్ దట్? ఇప్పుడు కన్సర్న్స్ అనేది ప్రతి దానికి ఉంటుంది. అంటే కన్సర్న్స్ లేని ఇష్యూ అనేది ప్రపంచంలో ఉండదు. ఇప్పుడు బయటికి వెళ్తే ట్రాఫిక్లో రోడ్ యాక్సిడెంట్ అవచ్చు, కన్సర్నే కదా అది. కార్లు ఫాస్ట్గా తిరుగుతూ ఉంటే ఏమవుతుంది అని, లేకపోతే ఏదో చేస్తే ఇంకేదో అవుతుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏ టెక్నాలజీ కొత్తది వచ్చినప్పుడల్లా ఆటోమేటిక్గా దాని వెనకాల కన్సర్న్స్ వస్తాయి. బట్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద బెనిఫిట్ ఫస్ట్. ఫైనలీ ఏంటి ఓటీటీ కంటెంట్ కానీ సినిమా కానీ ఇట్స్ ఎంటర్టైన్మెంట్ అసలు అవసరం ఉందా లేదా అని డిబేట్ ఉండొచ్చు, కానీ ఈ టెక్నాలజీ వల్ల ఎక్కువ ఉంటుంది అనేది మీనింగ్ లేదు దానికి. ఇప్పుడు ఏ రోజైతే సెల్ ఫోన్ వచ్చిందో ప్రపంచం అంతా చేతిలో ఉంది, అన్నీ అందరికీ తెలిసిపోతాయి, అన్నీ అందరికీ తెలుసు బేసిక్గా. ఓకే, అప్పుడు మీరు ఆ బేసిస్ మీద తెలియకూడదు అని దాన్ని తీసేయాలి అంటే అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు క్యాలిక్యులేటర్ వచ్చిన కొత్తలో అది మనం ప్రతిదానికి క్యాలిక్యులేటర్ మీద మనం డిపెండ్ అవుతున్నాం, మన బ్రెయిన్ అసలు ఆలోచించడం మానేస్తుంది అని విన్నాం ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం. ఏమైంది? ఏం అవ్వాలా? బేసిక్ పాయింట్ ఏంటంటే మనం హ్యూమన్ బ్రెయిన్స్ వాళ్ళ జీనియస్ తోటి వాళ్ళు ఇన్వెంట్ చేస్తారు, ఇన్వెంట్ చేసి మనకి మోర్ టైం ఇచ్చి ఇంకా అడ్వాన్స్ అయ్యేది సొసైటీ అలాగా ఎప్పుడైనా కూడా. యూనో, సో ఓటీటీ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే మీకు ఇప్పుడు థియేటర్స్కి ఓటీటీస్కి అంటే ఒక కోవిడ్ సిచ్యువేషన్ అనేది కాంప్లికేట్ చేసింది, కానీ ఏం మారుతాయి బేసిక్గా ఇప్పుడు కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ విల్ వర్క్ మచ్ బెటర్ అన్ ఓటీటీ. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మీరు ఒక థియేటర్లో కూర్చుని ఒక స్టార్ వచ్చినప్పుడు హై స్పీడ్లో చప్పట్లు కొట్టేసి గంతులు వేసేసి పూలు లేకపోతే కాయిన్స్ ఇసురుతారు, అది ఇంట్లో చేరదు. ఇంట్లో మీరు లెగిసి చప్పట్లు కొడితే పిచ్చుడు అనుకుంటారు. సో ఆటోమేటిక్గా మీ మైండ్ సెట్ మారిపోతుంది మీరు చూస్తున్నప్పుడు.
సో దట్ విల్ మేక్ ఏ డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ కంటెంట్. సో వెరైటీస్ ఆఫ్ కంటెంట్ చాలా ఎక్కువైపోతాయి. ద కైండ్స్ ఆఫ్ స్టోరీస్ కానీ స్టోరీ టెల్లింగ్ మెథడ్స్ కానీ అవి బాగా మారిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాండర్ స్నాచ్ అని నెట్ఫ్లిక్స్లో వచ్చింది. అది మన దగ్గర ఇది ఉండే యూ కెన్ డిసైడ్ ఆన్ హౌ ద స్టోరీ షుడ్ గో. అది ఇట్స్ అన్ ఇంక్రెడిబుల్ టెక్నిక్. ఆ స్టోరీ జరుగుతూ ఉంటే మీరు మీ రిమోట్ తోటి యూ క్యాన్ కంట్రోల్ హౌ ద స్టోరీ షుడ్ గో నెక్స్ట్. అమ్మ బాబాయ్, ఇంతమంది రామ్ గోపాల్ వర్మ గారులా అది కథని మీరే నడిపిస్తారు, మీరు నడిపిస్తారు అందరికీ. కథని మనం నడిపించాము, ఆడియన్స్ నడిపిస్తారు. అది నేను చెప్పేది. లిటరల్లీ ఇప్పుడు ఆ గన్ తీసుకోవాలి, గన్ తీసుకుని షూట్ చేసాడు, గన్ తీసుకుని షూట్ చేస్తే కథ ఎలా అవుతుంది, ఆ గన్ షూట్ చేయకపోతే ఏమవుతుంది? లైక్ వీడియో గేమ్. ఇట్స్ లైక్ వీడియో గేమ్. ఐ మీన్ గేమ్ అని కూడా అనలేము. ఇట్ ఈస్ అంటే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ లైఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎ స్టోరీ. ఇట్స్ ఎక్స్పెరిమెంట్ అండ్ ఇట్ వర్క్డ్. సో అండ్ స్కై ఇస్ ద లిమిట్. అలా మీరు ఇంట్లో 1-to-1 చూసుకుంటున్నప్పుడు ఇలాంటి ఆస్పెక్ట్స్ అనేది, బికాజ్ హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ లిమిట్లెస్లీ క్రియేటివ్. It constantly keeps on coming with ideas. దాని తర్వాత ఏంటి, మీకు చాయిస్. మీరు ఒకవేళ ఒక సినిమాకి వెళ్ళారు అనుకోండి, ఆ సినిమాకి వెళ్ళిన తర్వాత అది బాగున్నా బాగాలేకపోయినా 2 గంటలు బుక్ అయిపోతారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆ టైం మీరు అలాట్ చేశారు, టికెట్ కొనేశారు. రైట్. ఆ టైం యూ ఆల్రెడీ డిసైడెడ్ టు గివ్ ఇట్. అదే మీరు ఇంట్లో చూసి అదే సినిమా మీకు ఒక 2 నిమిషాల్లో బాగాలేదు అనిపిస్తే యూ కెన్ ఐదర్ వాచ్ అనదర్ ఫిల్మ్ in the choice you have, right, or you might not want to watch the film only. లేదంటే ఇంట్లో వాళ్ళని పీక్కు తినొచ్చు. ఏదో చేయొచ్చు, అది మీ ఇష్టం. that is your call. So you are being allowed to give the time also. Yes. For that. So ఇంత కైండ్ ఆఫ్ ఏ ఫ్రీడమ్ ఉన్నప్పుడు అట్రాక్షన్ ఉండడం అనేది హైలీ న్యాచురల్ ఫర్ ఎనీబడి. సో నౌ కమ్స్ అ క్వశ్చన్. ఇప్పుడు టాకింగ్ ఆఫ్ పేరెంటల్ కంట్రోల్స్ అగైన్, అపోహలు లేకపోతే అప్రిహెన్షన్స్ రకరకాలు ఉంటాయి అన్నిటికీ అని చెప్పారు. అసలు ఓటీటీలో ఇస్ దేర్ అ సెన్సర్షిప్ అట్ ఆల్? ఓటీటీలో సెన్సార్షిప్ ఉండటానికి ఛాన్స్ లేదు. ఎందుకు ఛాన్స్ లేదంటే మనకి ఇప్పుడు సెన్సార్ బోర్డు ఉంటుంది. సెన్సార్ బోర్డు ఒక ఈచ్ లాంగ్వేజ్లో రఫ్లీ వారానికి 4-5 సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. 4-5 సినిమాలు సెన్సార్ చేయడానికి ఆల్మోస్ట్ 15 to 20 days ప్రాసెస్ ఉంటుంది. మీరు అప్లై చేసి వాళ్ళ టైం ఇచ్చి అది పెట్టి కట్లు ఇచ్చి మళ్ళీ ఇలాంటి బ్లా 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 అన్నీ ఉంటాయి. ఓన్లీ 4-5 ఫిల్మ్స్ అని చెప్పేది, మోస్ట్లీ 4 ఉంటుంది. ఓటీటీలో హండ్రెడ్స్ అప్లోడ్ అవుతుంది. అని ఓటీటీ ఒకటే కాదు, యూ హ్యావ్ టు టేక్ యూట్యూబ్ ఆల్సో ఇన్ కన్సిడరేషన్. ఎనీథింగ్ డిజిటల్ దాంట్లోకి సెన్సార్షిప్ మీరు తీసుకొస్తే మీరు కొన్ని వేల సెన్సార్ బోర్డులు పెట్టాలి ఫస్ట్. రైట్. ఒక పాయింట్. దాని తర్వాత వేల సెన్సార్ బోర్డులు కూడా దే కాంట్ ఆపరేట్ అట్ ద స్పీడ్ ఆఫ్ డెలివరీ ఆఫ్ ద ఓటీటీ కంటెంట్. రైట్. ఓకే. రైట్. బికాస్ ఆఫ్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. జనరల్ గైడ్ లైన్స్ పెట్టలేరు. జనరల్ గైడ్ లైన్స్ ఏంటి ఏముంటాయి, 1950 సినిమాటోగ్రఫీ యాక్ట్లో కూడా ది సెడ్ ఎవ్రీథింగ్ షుడ్ బి సీన్ ఇన్ కాంటెక్స్ట్. ఇది బాగుందా బాగాలేదా, ఒబ్సీనా వైలెంటా అనేది మీరు సినిమా కాంటెక్స్ట్లో చూడాలి. కానీ ర్యాండమ్ రూలు స్కర్ట్ యాంకిల్ పైన వరకు వేసుకోకూడదు. అలాంటి ర్యాండమ్ రూల్స్ ఎక్కడా లేవు, ఇండియాలో కూడా లేవు ఎప్పుడు. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ రోల్ ఏంటి, ఆ క్యారెక్టర్ ఏంటి అన్న కాంటెక్స్ట్లో అమ్మాయి డ్రెస్సింగ్ చూడాలి. కానీ పీస్ ఆఫ్ ఆర్ట్ వర్క్లో యూ కాంట్ హ్యావ్ ర్యాండమ్. ఇప్పుడు ముస్లిం కంట్రీలో సినిమా తీస్తారనుకోండి, సౌదీ అరేబియాలో అందరూ బుర్కాలు ఉండాలి అంటే ఎవరు కనిపించకూడదు అంటే మీ సినిమా ఎట్లా తీస్తారు అప్పుడు? సో ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. సో నా పాయింట్ ఏంటంటే, సో ద ఓటీటీస్ ఇట్స్ అంటే మన ఫోన్లో యూ కెన్ సీ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్. ఇంట్లో కూర్చుని విడివిడిగా ఒక్కొక్క రూమ్లో సినిమా చూడడం అనే ఈ కాన్సెప్ట్, దీనివల్ల అసలు మానవ సంబంధాలు పూర్తిగా ఉన్న అసలే ఇదిగా సినిమా కలిసి ఫ్యామిలీతో వెళ్ళాం, కలిసి భోజనం చేస్తున్నాం అనే పాయింట్ నుంచి ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు ఎవరి దారిలో వాళ్ళు వెళ్తారు. ఇవన్నీ దేర్ ఆర్ కన్సర్న్స్ విచ్ ఆర్ కమింగ్ విత్ టెక్నాలజీ. సో డూ యూ సీ అ ప్రాబ్లమ్ విత్ దట్? మానవ సంబంధాలు కంప్లీట్గా తెగిపోవటానికి కారణం సెల్ ఫోన్స్, ఓటీటీలు కాదు. సెల్ ఫోన్ ఈజ్ ఎ కమ్యూనికేషన్ మీడియం, ఓటీటీ ఈజ్ ఎన్ ఎంటర్టైన్మెంట్ మీడియం. రైట్. ఓటీటీకి ఫిలింకి ఇప్పుడు మీకు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు అనేది ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ ఫ్రీడమ్. రైట్. యూనో, ఎందుకంటే ఏ ఇద్దరు మనుషులు ఒకలాగా ఆలోచించి ఒక టేస్ట్ ఉండదు కాబట్టి.
సో అందరూ కలిసి బలవంతంగా ఒక్కళ్ళ కోసం వెళ్ళటానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీవీ ఉన్న రోజుల్లో నా రైటర్ ఒకరు చెప్పాడు, ఇంట్లో ఒకే టీవీ ఉండేది. ఒకే టీవీ ఉన్నప్పుడు ఎవరు డబ్బులు సంపాదిస్తున్నాడో ఇంట్లో ఆ డిసైడ్ చేస్తాడు ఏ ఛానల్ చూడాలి. మిగతా వాళ్ళందరూ చచ్చినట్టు ఆ ఛానల్ చూడాలి. బికాజ్ వాళ్ళకి అది లేదు కాబట్టి. సో మీకు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వాటితో సంబంధం లేకుండా మీకు ఫ్రీడమ్ ఇస్తూ ఉంటుంది. That is the whole point. So I think communication aspect should not be confused with the entertainment aspect. But this is adding to that, don't you think? ఏది అంటే ఇక్కడ దీంతో పాటు అసలే సెల్ ఫోన్ చేతిలో ఉంది, ఏదో చెత్త చూసుకుంటూ కూర్చుంటే నా మూడ్ ఒకలా ఉంటుంది. నా ఫేవరెట్ మహేష్ బాబు సినిమా రిలీజ్ అయితే డెఫినెట్గా నేను వెళ్ళి విడిగా ఆ క్లాసులో ఆపేసి ఆన్లైన్ క్లాస్ జాగ్రఫీ టీచర్ చెప్తుంటే సినిమా చూసుకుంటూ కూర్చుంటా. అప్పుడు బట్ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఆ ఫ్రీడమ్ అది మీ థియేటర్కి ఎందుకు వర్తించదు? కాలేజ్ ఎగ్గొట్టి థియేటర్కి వెళ్ళదా? నేను చాలాసార్లు వెళ్ళాను. నేను మొత్తం నా లైఫ్ అంతా కాలేజ్ ఎగ్గొట్టి వెళ్ళివ్వండి. ఎందుకు? ఆ టైం నా దగ్గర లేదు కాబట్టి నేను చచ్చినట్టు వెళ్ళాలి. కానీ దానికి మీరు నాకు ఓటీటీ ఉంటే నేను కాలేజ్ అంతా అయ్యి నా టైంలో నేను చూసుకుంటాను. మళ్ళీ ఇట్ ఈస్ యాక్చువల్లీ గివింగ్ యూ ద కంట్రోల్. ఓటీటీ కాలేజ్ ఈజ్ నాట్ గివింగ్ మీ. కాలేజ్ అంటే చచ్చినట్టు నేను థియేటర్కి వెళ్ళాలి, ఎందుకంటే ఒక టైమింగ్స్ ఉంటాయి, అది ఉంటుంది, అయినా ఉంటాయి కాబట్టి అప్పుడు క్లాసులు ఎగ్గొట్టాల్సి వస్తే ఎగ్గొడతారు. ఇక్కడ మంచి మంచి బాలులాగా క్లాసులు మీ చాయిస్. అది అలా చేస్తారా చేయరా అనేది వేరే విషయం. కాలేజ్ ఎగ్గొట్టి వెళ్ళటానికి మీకు అది ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 11 o'clock షో ఏదో షో, నేను అప్పుడు చూస్తానా దానికన్నా ముందు చూస్తాను, ఎప్పుడైనా చూడటానికి నాకు టైం ఉంది అన్నప్పుడు నా టైం నా కంట్రోల్లో ఉంటుంది. సో అన్నిటినీ మీరు రెండు సైడ్స్ వాదించగల గనులు కాబట్టి ఐఎమ్ నాట్ యూజింగ్. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే ఎవ్రీబడీ ఈజ్ ఎ విక్టిమ్ ఆఫ్ టైం. టైం అనేది టైంని కంట్రోల్ చేయగలిగి ఉన్నప్పుడే మన నిజం కంట్రోల్ ఉంటుంది ఎప్పుడైనా. ఎవ్రీథింగ్ మన ఏజ్ అవ్వచ్చు, మన ఆ టైంలో ఏం చేయాలి, ఏది ఇంపార్టెంట్ పని అవ్వచ్చు, లేకపోతే ఇలాంటి వేరే వేరే ఫ్యాక్టర్స్, అది మనం చేయాలనుకునే మనం చాయిస్ తీసుకుంటానికి మన ఇష్టం వచ్చినప్పుడు చేయడానికి అది మన కంట్రోల్లో ఉన్నట్టు. సో ఆల్ ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్. ఇంకోటి ఏంటి, ఓటీటీస్లో మీకు డాక్యుమెంటరీసా, షార్ట్ ఫిల్మ్సా, అదా ద స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ వాట్ ఈస్ అవైలబుల్ టు యూ ఆన్ ఎ ప్లాటర్ అండ్ యువర్ హ్యాండ్ ఇన్ యువర్ wherever you are. బుఫే భోజనం లాగా. కరెక్ట్. సో ఐ థింక్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ ఈస్. దాని తర్వాత ఏంటి, ఇప్పుడు ఓటీటీలు వందలు వస్తున్నాయి. దాంట్లో ఏ నిలబడతాయి ఫైనల్గా? ఓకే, కంటెంట్ ఒకటే. ఇంకోటి అదొక యాటిట్యూడ్. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఉందనుకోండి, జాంగ్ అని వస్తుంది మ్యూజిక్. ఆల్మోస్ట్ నెట్ఫ్లిక్స్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ న్యూట్రలైజింగ్ ద పాయింట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ టెక్నీషియన్స్. ఇప్పుడు నార్కోస్ అనే షో ఉంది, వరల్డ్ వైడ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ థింగ్స్ ఆన్ ఓటీటీ. అసలు దాని డైరెక్టర్ ఎవరు తెలియదు, ఎవరు అడగలేదు కూడా. అంత నచ్చినా కూడా డైరెక్టర్ పేరు ఎందుకు అడగలేదు? నెట్ఫ్లిక్స్ హైలైట్ చేయట్లేదు. బికాజ్ నెట్ఫ్లిక్స్ థింగ్స్ ఇస్ ఇర్రిలవెంట్, విచ్ ఇస్ కరెక్ట్. మనకేంటంటే చిన్నప్పటి నుంచి ఏదో డైరెక్టర్ అంటే ఏదో ఒక పెద్ద ఇది అని ఒక నేను చెప్తా, ప్రొడ్యూసర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్, తర్వాత డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. ప్రొడ్యూసర్ రిలవెన్స్ అనేది ఎప్పుడు పోయింది. ప్రొడ్యూసర్ బాంబేలో ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్ అనే పేరు నేను లాస్ట్ 10 yearsలో లేదు. హాలీవుడ్లో ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్ 25 years నుంచి లేడు. ప్రొడ్యూసర్ ఇస్ ద లాస్ట్ పాయింట్. చాలామంది ఏమనుకుంటారంటే ప్రొడ్యూసర్ ఇస్ ద గై యూజ్ మేకింగ్ ద ఫిల్మ్ విత్ మనీ. దట్ ఈస్ నాట్ ద పాయింట్. ట్రూ ఎగ్జాంపుల్ ఏంటి, కార్పొరేట్స్ వచ్చినప్పుడు ఆడియన్స్ నుంచి టికెట్ బయింగ్ మనీ వస్తుంది, దానికి ఇన్వెస్ట్ చేసి రిటర్న్ తీసుకోవడం అనేది కార్పొరేట్ సైకాలజీ. ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్ ఏం చేస్తారంటే తన పేరు కోసం, గ్లామర్ కోసం ఏదో చేసి అది ఏం చేయాలో తెలియక దాని మీద ఏడ్చేయాలి, ఇలాంటివి జరుగుతాయి కొన్నిసార్లు బేసిక్గా. ఓకే, ఇక్కడేంటి మొత్తం బాలీవుడ్లో ఇవాళ ఒక్క సింగిల్ ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్ లేడు అసలు. ఉన్నాడు ఫస్టే కార్పొరేట్తో డీల్ చేసుకుని చేస్తారు. ఎవెన్చువల్ మనీ ఈజ్ గివెన్ బై ద కార్పొరేట్ టు మేక్ ద ఫిల్మ్. సో దేర్ ఓన్లీ బ్రాండ్స్, ఇండివిజువల్స్ లేరు. సో ఇండివిజువల్స్ లేరు, కరెక్ట్. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఉందనుకోండి, నెట్ఫ్లిక్స్ ఓనర్ పేరు ఎవరికైనా తెలిస్తే నాకు తెలిసి ఎవరికి తెలియదు. నెట్ఫ్లిక్స్ ఓనర్ తెలియదు, నెట్ఫ్లిక్స్లో వచ్చే సినిమాల డైరెక్టర్ తెలియదు. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ ఇస్ ద బ్రాండ్. ఇప్పుడు ఒక మర్సిడీస్ కార్ ఉందనుకోండి, మర్సిడీస్ ఇస్ ద బ్రాండ్. దాని వీల్ ఎవడు డిజైన్ చేశాడు, దాని సీట్లు ఎవడు కుట్టాడు, దాని పెయింట్ ఎవడు వేసాడు ఎవడని అడుగుతాడు. ఉట్టి సినిమా వాళ్ళు చేస్తారు అది. సో డ్రైవరు, అకౌంటెంట్ అందరి పేర్లు రాస్తారు టైటిల్స్లో. యూనో
మరి సో అప్పుడేంటి నెట్ఫ్లిక్స్ టేస్ట్ ఇది, నెట్ఫ్లిక్స్ ఇలాంటి సినిమా పెడుతుంది, అది ఎన్ని వెరైటీస్ సినిమాలు ఈ పర్టిక్యులర్ దాంట్లో దొరుకుతున్నాయి అని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని మనం కన్విన్స్ చేసినప్పుడు దే విల్ బికమ్ లాయర్ సబ్స్క్రైబర్స్ టు దట్ ఓటీటీ. మరి ఈ లెక్కన పెద్ద పెద్ద స్టార్లు వాళ్ళ కోసం తీసిన సినిమాలు, వాళ్ళ కోసం రాసిన పాటలు, వాళ్ళ కోసం కంపోజ్ చేసిన స్టంట్ సీన్లు ఇవి కొనసాగుతాయా? లేదు కథపరంగా నడిచే కాన్సెప్ట్సే కాబట్టి ఇట్స్ ఆల్ గోయింగ్ టు బి ద మార్కెట్ రియాలిటీస్. ఇప్పుడు మార్కెట్ రియాలిటీస్లో ఇప్పుడు ఇవాళ నెట్ఫ్లిక్స్లో అమితాబ్ బచ్చన్ ఆయుష్మాన్ ఖురానా సినిమా కన్నా ఎక్కువ ఫ్యామిలీ మ్యాన్ అనే ఒక షో, అది చాలా పెద్ద హిట్ అయింది, మనోజ్ బాజ్పేయి. అదే మనోజ్ బాజ్పేయి మీరు థియేటర్లో హీరోగా పెట్టి చేస్తే ఎవరు రారు. సో ఇందాక అది ఇచ్చాను మీకు, ఏ మీడియంలో ఏ ప్లాట్ఫామ్ మీద ఎలాంటి వర్కౌట్ అవుతుంది, ఎవరు వర్కౌట్ అవుతుంది, ఆ బైఫర్కేషన్ చాలా క్లియర్గా వచ్చేసింది. ఇప్పుడు క్లియర్గా వచ్చేసి అందరు తెలుసుకున్నారంటారు. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్మ గారి తెలుసుకున్నారు అంటే ఐ కాంట్ సే దట్. ఐ మీన్ ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళ తెలివికి సంబంధించి వాళ్ళు అర్థం చేసుకుంటారు. నథింగ్ ఇన్ వరల్డ్ ఈజ్ నాకు తెలిసిపోయిందని చెప్పడానికి ఏమి లేదు. మీరు డెసిషన్ తీసుకోవటానికి ఒకటి నమ్మి దాని ముందుకు వెళ్తారు. కానీ వర్మ గారి ఓటీటీలో పెద్ద పెద్ద స్టార్ల సినిమాలు ఉండబోతున్నాయా లేదా చెప్పలేమా? చెప్పలేము. That depends on the, I mean, that particular film or whatever. There no such thing, ఇది ఉండదు అది ఉంటుందని నేను చెప్పట్లేదు. ఆ పర్టికులర్ దాన్ని బట్టి, ఆ ప్రాజెక్ట్ బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సాగర్ చేసే స్పార్క్ దాంట్లో ఫస్ట్ డి కంపెనీ వస్తుంది. డి కంపెనీ ఏంటి, మొత్తం అండర్ వరల్డ్ జానర్లో ద బిగ్గెస్ట్ గ్యాంగ్స్టర్ ఇస్ దావుద్ ఇబ్రహీం. అవును, మొత్తం ఈజ్ వరల్డ్ ఫేమస్ గా. అతని బయోపిక్ ఇంతవరకు ఎవరు తీల. సో నేను సాగర్ ఫీల్ అయింది ఏంటంటే ఇలాంటి కైండ్ ఆఫ్ ఏ స్టోరీ విల్ బి వెరీ గుడ్ మటీరియల్, కొంచెం నార్కోస్ లాగా అలాంటి దాంట్లాగా యూనో పీకీ బ్లైండర్స్ లాగా మన దేశంలో ఉన్న అండర్ వరల్డ్ స్టోరీ ఓటీటీలో చెప్పడానికి చాలా బాగుంటుంది అని ఫీల్ అయ్యి వీ స్టార్టెడ్ యాజ్ వన్ ఆఫ్ ద ప్రీమియం ప్రోడక్ట్స్. చాలా ఉండొచ్చు, డి కంపెనీ ఈజ్ వన్ ఆఫ్ దెమ్ యూనో. సో అప్పుడు ఈ డి కంపెనీ అనే సినిమా దావుద్ ఇబ్రహీం స్టోరీ కానీ అండర్ వరల్డ్ జానర్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కానీ దే విల్ కమ్ టు సీ దిస్. అలాగే ఇంకోటి ఏదో టాబ్లెట్ అని ఒకటి ఉంది కంటెంట్. అదేంటంటే ప్రతి మనిషి కూడా తను ఏమంటారు ఎప్పుడు ఏజ్ ఉండకూడదు, ఎప్పుడు యంగ్గా ఉండాలి, నేను అసలు చావకూడదు అని కోరిక ఉంటుంది మనిషి జాతికి. అది ఇంతవరకు ఎవరూ తీర్చలేకపోయారు. ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ టైం ఒక మెడికల్ కంపెనీ ఒక ట్యాబ్లెట్ కనిపెడుతుంది, అది వేసుకుంటే చావు ఉండదు ఇంకా. అది వినటానికి మహా పెద్ద వరంగా ఉంటుంది, కానీ ఎంత పెద్ద శాపం అయింది అనేది సబ్జెక్ట్ మ్యాటర్. అబ్బో యా. అలాగే డెడ్ ఆర్ అలైవ్ అని ఉంటుంది. డెడ్ ఆర్ అలైవ్ ఏంటంటే మన చచ్చిపోయిన తర్వాత మన ఏదో శ్మశానంలోనో ఎక్కడో ఉంటాం, తర్వాత ఆత్మలు అవుతామా ఏమవుతామా అని రకరకాల పాపాలు చేస్తే హెల్కి వెళ్తారు, సో వాట్ ఎవర్ రెగ్యులర్గా బిలీవ్ చేసే కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి. ఈ సినిమాలో ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళు ఎవ్వరు వెళ్ళరు, వాళ్ళు కూడా మనతోనే ఉంటారు ఇంకా. సో మనం ఏవేవైతే చావులు మనం చూస్తున్నామో, యాక్సిడెంట్లు చచ్చిపోయి, జబ్బు చచ్చిపోయి, అది యాక్చువల్ ఏంటంటే ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ళు చంపుతూ ఉంటారు మన ఈ కథలో నేను చెప్పేది. అప్పుడు వాళ్ళని ఆల్రెడీ చచ్చిపోయిన మనం చంపలేం, అది ప్రాబ్లం అండి దీంట్లో. సో ఇప్పుడు ఈ స్టోరీస్ ఏంటంటే ఏది మీరు విన్నా ఇట్ ఈస్ సంథింగ్ యునీక్ విచ్ ఈస్ నాట్ బీన్ సెడ్ దట్. అప్పుడు వుడ్ యూ మేక్ దిస్ ఫర్ అ థియేటర్ రిలీజ్? యా, ఇందాక చెప్పాను కదా, థియేటర్కి ఓటీటీకి డిఫరెంట్ లేదు. అది ఇట్ ఈస్ అబౌట్ రిలీజ్ డెసిషన్. ఎలాంటి దాంట్లో ఓటీటీలో చేయొచ్చు, థియేటర్లో చేయొచ్చు, లేకపోతే రెండింటిలో చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇలాంటి ఏ సినిమా కూడా ఆడుతుందా లేదని ఎవరు చెప్పలేదు సార్. దట్ ఈస్ నాట్ ద పాయింట్. This is something which will be decided on the pattern of that particular thing. దాని లెంగ్త్ బట్టి ఉండొచ్చు, దాన్ని కొన్ని సెన్సార్ రెగ్యులేషన్స్ బట్టి కొన్ని ఉండొచ్చు, ఇలాంటి వేరే వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ దీనికోసం చేయటం దానికోసం చేయటం అనే దానికి మీనింగ్ లేదు అసలు. కంటెంట్ ఎక్కడైనా చూడచ్చు, మీరు ఫోన్లో చూడొచ్చు, రైట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, నౌ కమింగ్ బ్యాక్ టు దిస్ వాట్ ఐఎమ్ సేయింగ్. అప్పుడు Supreme Court decided repealed Section 377 and legalizing same-sex relationships, gays కానీ lesbians కానీ. ఆ బేస్ మీద డేంజరస్ అని ఒక ఇద్దరు అమ్మాయిల మధ్యన ఒక లవ్ స్టోరీ తీసాం యూనో.
సో నేను సాగర్ మెయిన్గా చేసింది ఏంటంటే మన ఓటీటీ అనేది స్పెషల్గా ఉండటానికి అంతకుముందు ఎవరు అటెంప్ట్ చేయని సబ్జెక్ట్ మ్యాటర్లు, అంతకుముందు ఎవరు అంటే అప్పుడు ఈ సినిమాలు అన్నిటి మూలాన మన ఓటీటీ అన్నిటికన్నా డిఫరెంట్గా ఉంటుంది. సో వీఆర్ టార్గెటింగ్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ విచ్ ఆర్ కనెక్టెడ్ టు అవర్ సెన్సిబిలిటీ. అలాగే ఇంకోటి, ఇది మహాభారతం కాదు, ఏంటంటే మహాభారతం లాంటి క్యారెక్టర్స్ ఒకవేళ వాళ్ళందరూ 21st సెంచరీలో ఉండి తెలంగాణలో ఒక విలేజ్లో ఉన్నారనుకోండి, ఉద్యమం కాదు, మహాభారతం కదే. ఓకే, ధర్మన్న, అర్జున, భీమన్న అని 3 బ్రదర్స్ ఉంటారు. వాళ్ళు పాండన్న కొడుకులు. వాళ్ళకి వాళ్ళ దాయాదులతో ఒక ఆస్తిలో ప్రాబ్లం వస్తుంది. దానికి లీడ్ చేసే సంఘటనలు కానీ తర్వాత వచ్చే సంఘటనలు అన్నీ కూడా ఎగ్జాక్ట్లీ మహాభారతం కథ ఉంటుంది. కానీ ఇది మహాభారతం కథ కాదు అని నేను ఎందుకు అంటున్నానంటే, నిజంగా మహాభారతం కాదు, ఇది వేరే కథ, కానీ మహాభారతం కథలాగా ఉంటుంది. ఎందుకంటే మహాభారతంలో కూడా రిలేటివ్స్ మధ్యన గొడవలు కానీ, ఆస్తి కోసం కానీ, అమ్మాయిల కోసం కానీ పడే గొడవలు సొసైటీలో అందరి మధ్య జరుగుతాయి. ఉట్టి మహాభారతంలో కాదు జరిగింది. యూనో, సో ఏ మోడర్న్ టేక్ ఆన్ మహాభారతం. అలాగే తెర వెనుక భాగవతం అన్నట్టు చేస్తాం. తెర వెనుక భాగవతం ఏంటంటే మేకప్ రంగు తీసేసిన తర్వాత అసలు యాక్టర్స్ కానీ ఫిల్మ్ మేకర్స్ కానీ సినిమా ఫీల్డ్కి సంబంధించిన నిజస్వరూపాలు ఎలా ఉంటాయి అని చెప్పడానికి అదొక టేక్ మాట. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ డిజైన్ బై మీ అండ్ సాగర్ టు మేక్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎనీథింగ్ ఎల్స్ దే హ్యావ్ సీన్. సో ఇట్ విల్ బి అవే ఫ్రమ్ ఏదో సినిమాలు తెచ్చి. యా, అంటే మా హోటల్లో లాంటి డిష్లు మీకు వేరే హోటల్లో దొరకవు. అంతే, అది అలాంటి మా షాప్లో ఉన్న వస్తువులు వేరే షాప్లో ఉండదు. దట్ ఈస్ వాట్ వీ ట్రైడ్ వెరీ హార్డ్ టు డూ. వర్మ గారు ఉన్నారంటేనే అది గివెన్ అని చెప్పచ్చేమో. ఎస్. సో ఓవరాల్గా వర్మ గారు, ఐ మీన్ ఇప్పుడు మీరు ఈ ఓటీటీ అనే ఈ కొత్త, మీరు ఎప్పుడు కూడా నెక్స్ట్ ఏం వస్తుందో ముందే ఊహించడమో లేకపోతే ఏది పుంజుకుంటుందో దాన్ని అల్లుకుపోవడమో మీకు అలవాటు. సో ప్యారలల్గా మీ థియేట్రికల్ సినిమాల తాలూకు ప్రాజెక్టులు కూడా కంటిన్యూ అవుతాయా, ప్రస్తుతానికి దీని మీదే ఫోకస్ చేస్తున్నారా? థియేటర్లో రిలీజ్ చేయాలన్నా ఇది అనేది తర్వాత విషయం. నేను ఫైనలీ కంటెంట్ మేకర్. ఆ కంటెంట్ ఎక్కడ రిలీజ్ అవుతుందని ఇందాక చెప్పినట్టు ఆ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. అదే అంతే. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం నేను చేసేది ఏది చేసినా సరే అందరూ చూడాలనేది ఉంటుంది. కానీ ఆ పర్టికులర్ కంటెంట్ దేనికి మోర్ ఫ్రెండ్లీ అనేది మీరు అప్పుడు డిసైడ్ చేస్తారు. ఓటీటీలో రాక వల్ల ఒక గన్ పాయింట్లో హిట్టా ఫట్టా, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, 40 crores కలెక్షన్ ఇన్ 3 days, ఇలాంటి ప్రకటనలు ఏవైతే ఉంటాయో తగ్గుతాయంటారా? అంటే ఇప్పుడు సిబిఎస్ఈలో ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే ఓటీటీస్ బేసిక్ థింగ్ వర్క్స్. సబ్స్క్రిప్షన్ మోడల్ ఎలా వర్క్ అవుతుంది? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ థీమ్ పార్క్ వచ్చారనుకోండి, థీమ్ పార్క్కి లేకపోతే బఫే ఆల్సో ఇస్ గుడ్ ఎగ్జాంపుల్. మీరు తిండి తినడానికి వచ్చారు, ఒకే పర్టికులర్ ఐటెం ఆర్డర్ చేస్తే మీరు ఎంత దాని కాస్ట్ అని ఉంటుంది. మీరు బఫేకి వచ్చినప్పుడు ఓవరాల్గా ఏ మనిషి అయినా ఇంతకన్నా ఎక్కువ తినలేడు అన్న ఒక ఐడియా నుంచి వచ్చింది బఫే. అప్పుడు మీ ఇష్టం వచ్చిన డిష్ తినండి అంటే అన్ని డిష్లో మన ఫీలింగ్ వస్తుంది. కానీ మనం ఫైనల్గా తినేది అంతే క్వాంటిటీ ఉంటుంది, ఏదైతే ఒక డిష్ 2 డిష్లో మనం ఆర్డర్ చేసింది. యూనో, సో సిమిలర్లీ మీరు ఒక పర్టికులర్ సినిమా, నేను నార్కోస్ చూడటానికి నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళాను. నేను అప్పుడు నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళినప్పుడు నార్కోస్ చూసిన తర్వాత అరే ఇది కూడా ఉందా, అది కూడా ఉంది, ఇది బాగుంది, అది బాగుంది అండ్ ఐ గాట్ స్టక్ టు ద థింగ్. సేమ్ థింగ్ మేబీ అమెజాన్, వాట్ ఎవర్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు నార్కోస్ ఎంత పెద్ద హిట్ అయిందని ఎవరికి తెలియదు. అందరూ చూశారని తెలుసు, కానీ ఎంతమంది చూశారు, ఎన్ని $1 million కలెక్ట్ చేసింది అనేది దట్ ఈజ్ నెట్ఫ్లిక్స్ ప్రాపర్టీ, వాళ్ళు ఒక్కడికి తెలుస్తుంది. దానికి కారణం ఏంటంటే, మీరు ఒక జనరల్ స్టోర్కి వెళ్ళారు అనుకోండి, నేను ఒక బిస్కెట్ ప్యాకెట్ కొన్నా, మీరు ఏదో ఇంకోటి ఏదో కొన్నారు, ఇంకోళ్ళు ఎవరు ఏదో కొన్నారు, వాళ్ళు ఎన్ని బిస్కెట్ ప్యాకెట్లు వెళ్ళినాయి, ఎన్ని అమ్మారు, అది చాట్ చేయడానికి ఎంత అయ్యింది, ఆ క్యాలిక్యులేషన్లోకి వాళ్ళు వెళ్ళరు. మొత్తం ఇంత పెట్టి షాప్లోకి ఎంత సరుకు తీసుకువచ్చాం, నెలాఖరుకో 3 నెలలకో ఎంత మేము మన బ్యాలెన్స్ షీట్ చూస్తాడు, కానీ ఇండివిజువల్ ప్రాజెక్ట్ అటు చూడడు అసలు. సో మీరు సబ్స్క్రిప్షన్ మోడల్లో వెళ్ళినప్పుడు నార్కాస్తో పాటు 1000 సినిమాలు ఉన్నప్పుడు మీరు ఉట్టి నార్కాస్ కోసం వెళ్ళారా, 10 సినిమాల కోసం వెళ్ళారా, 100 సినిమాల కోసం వెళ్ళారా? అది నెట్ఫ్లిక్స్ అనవసరమైన టాపిక్. ఎగ్జాక్ట్గా మార్కుల సిస్టమ్ తీసేసి గ్రేడింగ్ అంతే, గ్రేడింగ్ అంతే. అది ఫైనల్గా
అది కస్టమర్ చాయిస్ కాబట్టి అతనేంటి ఈజ్ నాట్ గివింగ్ బయట వాళ్ళు ఎవరన్నా మీకు రేటింగ్ ఇవ్వచ్చు కానీ ఆడేవాడు. బట్ ఇవాళ నంబర్ 1 ఇన్ ఇండియా టుడే, నంబర్ 2 ఇన్ ఇండియా టుడే అని చెప్తారు మరి ఇన్సైట్స్. అది సబ్స్క్రిప్షన్ బేసిస్ మీద ఎంతమంది అది బయట వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఎవరు. సో దేర్ విల్ బి అన్ ఈవెన్చువల్ kind of like a rating and a race in OTTs also. See 100 ఇప్పుడు ఎనీథింగ్ కంపారిటివ్ ఆస్పెక్ట్లో ఉన్నప్పుడు అది ఉండకుండా ఉండదు. వాళ్ళు ఇవ్వకపోతే బయట వాళ్ళు ఇస్తారు, రివ్యూవర్స్ ఇస్తారు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరు ఇస్తారు. అది ఒపీనియన్. ఫైనాన్సెస్ ఇస్ డిఫరెంట్. ఎంతమంది వాళ్ళు ఎంత పెట్టి కొన్నారు లేకపోతే ఎంతమంది చూశారు అనేది ఇట్స్ గార్డెడ్ థింగ్. లైక్ మీరు జనరల్ స్టోర్కి వెళ్ళి ఎన్ని బిస్కెట్ ప్యాకెట్ ఎంతమంది కొన్నా అడగరు కదా మీరు ఎప్పుడైనా. మీరు అడిగినట్టు చెప్పడం. I mean, it is not of any value. Correct. నా మొత్తం దానికి నేను ఎంత పెట్టాను ఎంత వస్తుంది. ఇప్పుడు కార్పొరేట్ థింకింగ్ అలాగే ఉంటుంది ఈ సినిమాల్లో కూడా. 500 crores ఈ సంవత్సరం ఖర్చు పెట్టి అక్వైర్ చేస్తే ఫైనల్గా మన బ్యాలెన్స్ షీట్లో 100 కోట్లు ప్రాఫిట్ వచ్చిందా 100 కోట్లు లాస్ వచ్చిందని చూస్తాడు. కానీ ఈ స్మాల్ థింకింగ్లో ఈ సినిమాలో ఎంత పోయింది ఆ సినిమాలో ఎంత వచ్చిందని వాళ్ళు చూడరు. బికాస్ దే లుక్ ఎట్ దట్ ఓవరాల్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఇందాకన్నా ఫండమెంటల్ కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా మీరు అన్నారు ఎవరు కావాలంటే వాళ్ళు ఎవరి రూమ్లో వాళ్ళు చేసుకోవచ్చు చూసుకోవచ్చు సినిమాలు అని చెప్పి దే కెన్ ఆప్ట్ ఫర్ వాట్ ఎవర్ దే వాంట్. బట్ ఇప్పుడు బిగ్గెస్ట్ కన్సర్న్ ఇస్ డ్రాయింగ్ రూమ్లోకి న్యూడిటీ, చాలా ఎక్స్ప్లిసిట్ సెక్షువల్ విజువల్స్, లాట్ ఆఫ్ వైలెన్స్, ఇవన్నీ కూడా లెజిటిమేట్ రూట్లో అందుబాటులోకి వస్తున్నాయి. బికాస్ పోర్నోగ్రఫీ ఉంది అందుబాటులో ఎప్పటి నుంచో ఉందంటే అది నాట్ లీగల్ బట్ ఇట్స్ యాక్సెసిబుల్ అని తెలుసు. ఇది లెజిటిమేట్గా మనం కల్పిస్తున్న ఎంటర్టైన్మెంట్ మోడ్లో ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అ మూవీ కిడ్స్ కెన్ నాట్ వాచ్, పిల్లలు చూడకూడదు. మరి దాని మీద కంట్రోల్స్ ఉండాలంటారా? ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రాయింగ్ రూమ్లో కంటెంట్ ఎవరు చూడరు. మీరు యూఆర్ టాకింగ్ అబౌట్ ద సెల్ ఫోన్ యాక్చువల్లీ, నాట్ ద ఓటీటీ. సో ఓటీటీస్ యాక్సెస్ టు ద కాంటెంట్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్ ఈజ్ డిఫరెంట్, which is what you're talking about, a cell phone. OTT is creating content. That's it. మీరు దాని యాక్సెస్ ఇంట్లో ఉన్నప్పుడు ఆ రూమ్లోనో బాత్రూంలో చూడవచ్చు ఒక కైండ్ ఆఫ్ కంటెంట్. డ్రాయింగ్ రూమ్లో మదర్ ఫాదర్తో కూర్చున్నప్పుడు వాడు వేరే చూస్తాడు. కేవలం ఉంది కాబట్టి అందరూ కలిసి న్యూడ్ కంటెంట్ చూడరు అక్కడ. ఇక్కడ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే నేను సబ్స్క్రిప్షన్ కడితే ఆటోమేటిక్గా నాకు నా పిల్లలకి నా అత్తగారు మామగారు అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా నేను డబ్బులు కట్టి ఒక ప్రోడక్ట్ కొన్నాను. అవును, అది ఇప్పుడు ఓటీటీలో ఉండే కంటెంట్, ద కైండ్ ఆఫ్ కంటెంట్ దట్ ఈస్ బీయింగ్ అలౌడ్ ఆన్ ఓటీటీస్, మోర్ న్యూడిటీ, మోర్ గ్రాఫిక్ వైలెన్స్, ఇలాంటి ఈ విజువల్స్ ఎక్కువ అయిపోయాయి. వేరేస్ అదే మీరు థియేటర్లో చూస్తే కనుక ఒకటి పేరెంట్స్ పిల్లలతో వెళ్లకుండా ఆపేయచ్చు బేస్డ్ ఆన్ ద సెన్సార్ రేటింగ్, లేదు ఒకవేళ సెన్సార్ వాళ్ళే అడ్డుకట్ట వేస్తే ఆ విజువల్ సీన్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నదనుకోండి, ఆ ఫ్యామిలీలో డెసిషన్ మేకర్ ఉండొచ్చు ఒకళ్ళు ఇద్దరు. వాళ్ళు వాళ్ళ పర్సనల్ చాయిస్, నాకు ఈ పర్టిక్యులర్ ఇది ఉండకూడదు, నా ఇంట్లో నెట్ఫ్లిక్స్ ఉండడానికి వీల్లేదు, లేకపోతే ఫలానా ఉండడానికి వీల్లేదు, అది వాళ్ళ పర్సనల్ చాయిస్. ఓకే, అప్పుడు ఏంటి నెక్స్ట్ పాయింట్ ఏంటి, మీరు సెల్ ఫోన్లో అన్నీ ఉంటాయని తెలుసు కదా, సెల్ ఫోన్ తీసుకోవట్లేదు మీరు, యు ఆర్ గివింగ్ ద ఫ్రీడమ్ టు దట్ పర్సన్, వాట్ ఎవర్ హీఈస్ వాచింగ్ అయిపోయింది. కేవలం లివింగ్ రూమ్లో ఉన్నప్పుడు నెట్ఫ్లిక్స్లో ఎవరు చూస్తున్నారు ఏంటిని ఇలాంటి కైండ్ ఆఫ్ సదుపాయాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో యూ మైట్ నాట్ వాంట్ టు వాచ్ దట్ కంటెంట్ ఇన్ ద లివింగ్ రూమ్ డివైస్ వాట్ ఎవర్ యూ హ్యావ్ దట్. అది ఇండివిజువల్ చాయిస్ తీసుకుంటాడు. లేకపోతే ఫ్యామిలీ అంతా అండర్స్టాండింగ్ ఉండి ఆడికి అలాంటి సినిమాలు ఇస్తాం, నాకు ఓకే నేను చూడను, నాకు టైం ఉన్నప్పుడు నా సినిమాలు చూసుకుంటాను, అదే. బట్ ఆల్ చాయిసెస్ ఆర్ విత్ దెమ్, దెర్ ఇస్ నో బడీ ఈజ్ ఫోర్సింగ్ ఎనీబడి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్స్ నుంచి సత్యం థియేటరు, ఇలా దేవి థియేటర్ 35mm 70mm అదొక ముచ్చటైన ఫేజ్. అక్కడి నుంచి మల్టీప్లెక్స్లు వచ్చేసాయని గగ్గులు పెట్టేశారు, థియేటర్లు వెళ్ళిపోతున్నాయని. ఇప్పుడు మల్టీప్లెక్స్ల్లో కూడా సినిమాలు ఆడుతున్నాయి, కానీ ఓటీటీల రాకతో బహుశా ఓటీటీల కోసం కేటర్ చేసే స్పెషల్ కంటెంట్ సినిమా థియేటర్స్లో ఆ డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు తలకాయ నొప్పులు లేకుండా అవాయిడ్ చేయడానికే చాలామంది మెజారిటీ ఆఫ్ ద స్మాల్ మిడిల్ బడ్జెట్ ఫిల్మ్స్ మేకర్స్ మే ఆప్ట్. So mundu then what is going to happen to the future? How do you see the future of entertainment, say 3 years from now? See, I think the biggest revolution is going to be VR, virtual reality. Virtual reality, it's still in the beginning stages. I'm honestly not even able to imagine the effect
ఆఫ్ వర్చువల్ రియాలిటీ. బికాస్ అదేంటి, లిటరల్లీ ఇట్ ఈస్ పుట్టింగ్ ద ఆడియన్స్ ఇన్సైడ్ ద ఫిల్మ్. 3D సినిమా లాగా. 3D కాదు, విఆర్ అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ, అంటే ఇప్పుడు ఇట్ ఈస్ షూటింగ్, ఇప్పుడు మనిద్దరం వీఆర్ ఇంటర్వ్యూయింగ్, ఓకే. విఆర్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ షూటింగ్ మధ్యలో నుంచి 360 degrees చేస్తున్నది. సో మన ఐ విజన్ ఇలా ఉంటుంది, ఇట్ లైక్ దిస్. కానీ యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద విఆర్ టెక్నాలజీ ఈజ్ ద ఎంటైర్ 360 degrees. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ తను ఈ కెన్ సీ ఓన్లీ యూ ఇఫ్ యూ వాంట్స్ టు. మామూలు సినిమాలు ఏమవుతుందంటే స్వప్న ఆర్జీవి మాట్లాడుతున్నారు, ఒక టూ షాట్ ఉంది, దాని తర్వాత మీ క్లోజప్ ఉండొచ్చు, నా క్లోజప్ ఉండొచ్చు. సో ద డైరెక్టర్ ఈస్ కంట్రోలింగ్ వాట్ ది ఆడియన్స్ షుడ్ సీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. విఆర్లో ఏంటంటే ద ఆడియన్స్ మెంబర్ విల్ బీ ఇన్ కంట్రోల్ ఆఫ్ వాట్ హీ వాంట్స్ టు సీ. ఎందుకు? బికాస్ ద టెక్నాలజీ ఇస్ దట్ ఇట్ ఈస్ క్యాచింగ్ ఎ 360 degree లెవెల్. ఇప్పుడు కాన్ఫరెన్స్ ఉందనుకోండి, కాన్ఫరెన్స్ అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇందాక చెప్పిన టెక్నాలజీలో వాట్ ఎవర్ ద డైరెక్టర్ వాంట్స్ టు షో దిస్. కానీ నాలంటాడు ఉన్నాడు అనుకోండి, ఆ కార్నర్లో ఒక అమ్మాయికి మంచి అదంటే క్లీవేజ్ ఉన్న షార్ట్ ఏదన్నా ఉంటే ఉంటే ఆ అమ్మాయిని చూస్తూ కూర్చుంటాను, మిగతా ఎన్ని అసలు నేను మళ్ళీ అమ్మాయినా ఏదైనా. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్. వాట్ ఎవర్ క్యాచెస్ మై ఇంట్రెస్ట్ ఇన్ దట్ ఐఎమ్ టెంప్టెడ్ టు సీ దట్. రైట్. ఇప్పుడు ఇద్దరు హీరోలు ఉన్నారు, ఒక పర్టికులర్ హీరోకి ఒకటి ఫ్యాన్ ఉన్నాడు థియేటర్లో, ఐ మీన్ విఆర్లో. మిగతా ఏమి ఉంటాడు మొహం చూస్తూ ఉండొచ్చు. ఇట్ ఈస్ గివింగ్ యూ దట్ ఆప్షన్. అదేంటి, ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఇక్కడ మన 5గురులో వీ హ్యావ్ 5 different experiences ఆఫ్ దట్. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకలాగా కనిపిస్తుంది, నా పాయింట్లో ఒకలాగా, తన పాయింట్లో ఒకలాగా, ఇంక వేరే పాయింట్ ఉంటే కనిపిస్తుంది. సో ఎవ్రీ గివెన్ ఇన్సిడెంట్ క్యాన్ బి సీన్ బై ద individual taste of the person who actually watching with the VR instrument. So that's going to be the phenomenal revolution. Yeah, that is, see, right now they're still unable to find how to tell a story, because actually మీ స్టోరీ ప్యాటర్న్ అనేది మీరు చెప్తున్నారు కదా, కానీ వాడు ఇష్టం వచ్చినట్టు చూడటానికి సదుపాయం వస్తుంది విఆర్లో. మీరు చెప్పే కథని వాడి సెన్సిబిలిటీ కాదు చూస్తున్నాడు, కానీ మీరు చెప్పే కథ చూడట్లేడు. కంటెంట్ రిమైన్స్ ద సేమ్, అది మారట్లేదు. But the way he's absorbing is completely different, and which changes the entire technology of cinema so far, whatever has been invented. It's already there. The technology is uncomparative. So far, they have not applied it to a feature film, storytelling. That is the future. అది వచ్చిందంటే ఇంకా ఓటీటీస్ కూడా ఉండవు ఆ టైంకి. ఈవెన్ ఓటీటీస్ ఉండదు, బికాస్ దట్ బికమ్స్ ఆల్మోస్ట్ లైక్ ద థియేటర్ ఈజ్ అరౌండ్ యూ. మీరు ఒక టైంలో చెప్పారు రామోయిజంలోనే అసలు మనుషులు కలవాల్సిన అవసరం కూడా లేదని. Yeah. See, that is definitely the future, because everything what you want, ఇప్పుడు మనుషులు కలిస్తే ఏమవుతుందంటే పాయింట్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ వేస్ట్. ఎలా బాగున్నారా, లంచ్ చేశారా, ఇది అది ఈ మాట్లాడే అసలు విషయం రావటానికి ఒక పెద్ద బోల్డ్ అంత టైం వేస్ట్ అవుతుంది. మ్యాటర్ అయిపోయింది, వెళ్తానండి వస్తానండి తర్వాత కలుద్దాం, ఆల్ దిస్ విల్ బి కట్ ఆఫ్. ఆటోమేటెడ్ మెసేజెస్ కి రోబోలకు కూడా థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అని ఒక ప్లెజెంటరీ పెడతారు. అదే చెప్తున్నాను, వర్మ గారికి మాత్రం. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు మీరు ఫోన్లో మెసేజ్ వస్తుంది, భారతదేశంలో కోవిడ్ చాలా బాగుంది, ఎవడన్నా ఇంట్రడ్యూస్ కదా, ఎవడైనా ఇంట్రడ్యూస్ చెప్పండి, ఏదో వాళ్ళు ఏదో అలవాట్లు పొరపాట్లుగా వాళ్ళు పెడతారు. ప్లీజ్ ఒక్కసారి అనౌన్స్మెంట్ చెప్పరా. వద్దు. So the point is, it just cuts time. Right. It makes the energy concentrated. More work output will come. కానీ అలా వర్క్ చేసుకుంటూ ఉండడం జీవితం అంటారా? టెక్నాలజీ కమింగ్ టు వెరీ కోర్ వాల్యూ ఇన్ లైఫ్. The point is, each person will have the sensibility. ఆ సదుపాయం ఇచ్చారు, సదుపాయం ఇవ్వచ్చినంత మాత్రాన అదే చేయడం లేదు కదా, అది మీ ఇష్టం. అది బేసిక్ గా ఇంకా ఎఫిషియెంట్ గా ఫంక్షన్ అవ్వడానికి ఒక మోడల్ ఇది అంతే. ఇట్ ఈస్ గివింగ్, సి హోల్ అడ్వాన్స్మెంట్ ఈస్ అబౌట్ గివింగ్ యూ ద చాయిస్. ఎంత చాయిస్ మీకు ఎంత ఎక్కువ ఇస్తే సోషల్ అడ్వాన్స్మెంట్ అంత ఎక్కువ అవుతుంది. సో అలా మీరు ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు అన్ని ఎవరి దగ్గర వాట్సాప్ చాట్ బయటకు వచ్చేస్తూ ఉంటాయి, సీక్రెట్లు బయటకు వచ్చేస్తూ ఉంటాయి, యూనో.
సో ఇలాంటి టెక్నాలజీ ఇలా చేసేస్తుంది అంటే అప్పుడు దాని ఎండ్ రిజల్ట్ ఏమవ్వాలి, సీక్రెట్లు ఉండకూడదు. ఇంకా మీరు సీక్రెట్లు దాచిపెడదాం అనుకున్నంత వరకు మీకు ఆ ప్రాబ్లం, ఈ టెక్నాలజీతో ఎలా చేయాలని. ఏ రోజు అయితే మీకు సీక్రెట్లు ఏంటి బోడి అంటే అయిపోయింది. చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది. అండ్ వర్మ గారి కొత్త అవతారం చూడడానికి, కొత్త అవతారం అంటే సేమ్ అవతారం బట్ కొత్త ప్లాట్ఫామ్లో కొత్త వేదికలో నేను ఇప్పుడు స్పార్క్ నా ఎక్సైట్మెంట్ ఏంటంటే ఇప్పుడు నేను ఎవెన్చువల్ అయిన స్టోరీ టెల్లర్, నా మెయిన్ జాబ్. ద కైండ్ ఆఫ్ స్టోరీస్ ఐ క్యాన్ టెల్, ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా ఒక 100% అంటే ఒక వీళ్ళు ఏమనుకుంటారు అది అక్కడ సెన్సార్లో వస్తుందా అవ్వదా లేకపోతే ఏంటి ఏమి ఆలోచించుకోండి. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, సినిమా సక్సెస్ అనేది 4 రీజన్స్ ఉంటాయి. ఒకటి రివ్యూస్ ఏమన్నారు, మీరు ఎంతకు తీశారు, ఎంత వచ్చింది బాక్స్ ఆఫీస్. థర్డ్ది ఇండివిజువల్కి నచ్చిందా లేదా, ఒక పర్సన్కి నచ్చవచ్చు, ఇంకో పర్సన్కి నచ్చకపోవచ్చు. ఫోర్త్ది పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు 100 మంది చూసారనుకోండి ఒక సినిమా, 100 మందిలో 90 మందికి నచ్చి ఉండొచ్చు సినిమా, 10 మందికి నచ్చలేదు. ఇంకో సినిమా 1000 మంది చూశారు, 900 మందికి నచ్చలేదు. అప్పుడు మీరు ఈ రెండింటిని మీరు మెజర్ చేస్తే ఈ 1000 మంది చూసిన సినిమా మీరు సపోజ్ దాని కాస్ట్ వేరే అంటే 900 మంది చూసినా కూడా ప్రాఫిట్ వచ్చేస్తుంది. అయితే 1000 టికెట్లు తెగినాయి కాబట్టి యాక్చువల్గా ప్రాఫిటబుల్ ఫిల్మ్, కరెక్ట్. కానీ నిజానికి 900 మందికి నచ్చలేదు సినిమా. ఈ 100 మందిలో 100 మంది చూసిన సినిమాలో 90 మందికి నచ్చింది. సో ఇట్ ఈస్ క్రియేటింగ్ అ లాస్టింగ్ వాల్యూ ఫర్ అట్లీస్ట్ దోస్ 90 పీపుల్. సో ఆ సినిమా మీరు ఒకవేళ 80 మంది చూస్తే సరిపోతుందనే బడ్జెట్లో తీస్తే ఇట్ ఈస్ స్టిల్ ఎ హిట్, రైట్. కానీ 2 సినిమాలు మీరు కంపేర్ చేస్తే అది బ్లాక్ బస్టర్లా ఉంటుంది, ఇది చాలా చిన్న సినిమాలో ఉంటుంది. సో దెర్ ఆర్ సో మెనీ పారామీటర్స్ లైక్ దిస్ విచ్ యూ క్యాన్. సో ఇప్పుడు రేపొద్దున నాకు ఇప్పుడు నేను యూట్యూబ్లో నేను ఫారినర్ అని ఒక సినిమా తీశాను, షార్ట్ ఫిల్మ్, 16 minutes ఫిల్మ్. అది 5 కోట్ల మంది చూశారు యూట్యూబ్లో. 5 కోట్ల మంది చూస్తే నా మొత్తం అనిసిమేగస్ అంత చూసి ఉంటారు. మరి ఆ సినిమా యూట్యూబ్లో ఎందుకు చూస్తారని నాకు కూడా తెలియదు దాని గురించి. సో దాని నుంచి నాకేదో యూట్యూబ్ ఇచ్చే డబ్బులు తప్పిస్తే నాకేం రాకపోవచ్చు, కానీ ద రీచ్ ఆఫ్ దట్ ఫిలిం ఇస్ టు దట్ ఎక్స్టెంట్ విచ్ ఆల్సో in some way or other will help me in my branding or whatever. అలాగే మై సన్నీ లియోన్ బన్నా చాత్యం అని ఒక యంగ్ అమ్మాయి సన్నీ లియోన్ని ఒక మోడల్గా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని తను చేస్తాను. నాకున్న ఒక సెక్షువల్ ఫిలాసఫీని చెప్పడానికి ట్రై చేశాను. దట్ ఈస్ నాట్ ఎ ఫిల్మ్ బట్ దట్ ఈస్ ఎనార్మస్ నెంబర్ ఆఫ్ వ్యూస్ అండ్ బికేమ్ వెరీ పాపులర్ ఆన్ యూట్యూబ్. సో ఇప్పుడు నేను అక్కడక్కడ ఇలాంటి చిన్న ఎక్స్పెరిమెంట్లు యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ లేకపోతే GST అలా చేసినాయి. ఇప్పుడు నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు ఇందాక ట్యాబ్లెట్ చెప్పాను. ట్యాబ్లెట్ అనేది ఇస్ యూనివర్సల్ కాన్సెప్ట్. మనిషిని ఏజ్ని చావుని జయించేస్తే అలాంటి మందు వస్తే అసలు ఏమవుతుంది సొసైటీ అనే ఇమాజినేషన్ నుంచి వచ్చిన ఒక స్టోరీ అనుకోండి. సో ఇన్ని రకాల జానర్స్ లేకపోతే ఇద్దరు అమ్మాయిల మధ్య ఇవన్నీ కూడా స్పార్క్ OTTలో వస్తుంటాయి. సో ఐ వాంట్ స్పార్క్ OTT టు బీ ద మోస్ట్ యూనిక్ థింగ్. ఎప్పుడైనా మీకు అందరినీ సుఖపెట్టేద్దాం, పిల్లలు పేదలు అందరూ కలిసి డ్రాయింగ్ రూమ్లో చూడాలి అనే కాన్సెప్టే OTTలో వర్కౌట్ అవుతుంది, రైట్. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫండమెంటలీ రాంగ్. యూ హ్యావ్ టు కేటర్ టు ఇండివిజువల్స్. ఈ సినిమా ఈ గ్రూప్కి నచ్చవచ్చు, ఆ సినిమా ఆ గ్రూప్కి నచ్చవచ్చు. యూ హ్యావ్ టు సెగ్రిగేట్ దట్, అంతే. అదే ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుని వెళతారు, చూస్తారు. సో వర్మ గారు, మీరు కాకుండా ఇతర ఫిల్మ్ మేకర్స్ కూడా ఉంటారా మీ OTTలో? యా, ఆఫ్ కోర్స్. అలాగే నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి ద ప్రిన్సిపల్ క్రియేటివ్ పర్సన్. అది నేను సాగర్ అనుకుని మేము ఇలా చేద్దామని డిజైన్ చేసాం. కానీ దర్ ఆర్ సో మెనీ ఫిల్మ్స్ విచ్ విల్ నాట్ బి డైరెక్టెడ్ బై మీ or nowhere creatively involved with me. Here I am looking at myself as a person along with Sagar who is creating the OTT, but this is nothing to do with నా క్రియేటివ్ ఉండాలని ఏం లేదు అక్కడ. ఎవరైనా నేను కూడా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, నాకు అవకాశం ఇస్తారైతే. కానీ మా సెన్సిబిలిటీ ఉండే, మీరు వెళ్ళి అక్కడ ఏదో దేవుడి మీద సినిమా తీస్తాను లేకపోతే ఏంటది పిల్లలే మన భవిష్యత్తు, పిల్లల కోసం అది చేయాలి, లేకపోతే బాలలే రేపటి పౌరులు, అలాంటి సినిమాలు నేను లేదా కుటుంబ కథ నేపథ్యం ఉండే చిత్రం తీరా
అందులో మర్డర్ చేస్తే తెస్తా. దేవం భజే. మళ్ళీ ఇప్పుడు మీ ట్రాక్ వచ్చారు. అలాగే మీరు ఇంకా కొంచెం మాట్లాడితే చూడాలని చెప్పి అమితాబ్ బచ్చన్ గారు ఒక సినిమా తీశారు. కొడుకు యాక్సిడెంట్ చచ్చిపోతాడు. కోడలికి ఈయన మళ్ళీ పెళ్లి చేస్తారు ఇంకోటి. నేను అన్నాను, కొడుకు చచ్చిపోయిన తర్వాత కోడలు మీతో ప్రేమలో పడితే అలాంటి సినిమా అయితే నేను చూస్తానని చెప్పాను. రామచంద్ర ఐ నో ఇట్స్ ఇమ్మోరల్, కానీ నాకు అది పాయింట్. సి, ఇమ్మోరల్ స్టోరీస్ ఆర్ వాట్ ఈస్ గోయింగ్ టు ఎక్స్పోజ్ సోషల్ ఈవిల్స్. అలాంటి సిచ్యువేషన్ జరిగితే మీరు ఒక మనిషిగా ప్రాధాన్యత ఇస్తారా? వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక ప్రత్యేకమైన రిలేషన్షిప్లో ఎలాంటి వాళ్ళన్న దాన్ని తీసుకోకుండా కేవలం వాళ్ళిద్దరూ ఒక వరస కాబట్టి ఆ వరస మీద గై అని పడిపోయి దాన్ని ఎగ్జామిన్ చేయడంలో నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు అలాంటి కంటెంట్ రాబోతుంది అనమాట. అలాంటి కథ రావచ్చు, అది కూడా రావచ్చు. యా, ఆఫ్ కోర్స్. ఐ డోంట్ వాంట్ బి జడ్జ్మెంటల్. ఎనీథింగ్ విచ్ హ్యాపెన్స్ రియల్ లైఫ్లో ఎన్నో జరుగుతాయి ఇన్సిడెంట్లు. రియల్ లైఫ్లో ఏమి జరుగుతున్నా లేకపోతే ఇలా జరగచ్చు అని మనం ఊహించినా ఆల్ ఆఫ్ దెమ్ విల్ బీ ఇన్ స్పార్క్ ఓటీటీ. ఇది కాకుండా మీరు ఒక అద్భుతమైన షో హోస్ట్ చేయాలని చెప్పి కూడా జనం కోరిక. స్పార్క్ ఆఫ్ రామోయిజం, అది లైక్ వి డిస్కస్, అది కూడా మన స్పార్క్ ఓటీటీలో వస్తుంది. అది నాకు నేను డిస్కస్ చేసినట్టు బేసిక్గా నేను రామోయిజం నేను చూస్తా ఉంటే నైస్, ఇట్ ఇస్ బాగుంది, కానీ ఐ ఫీల్ ఇట్ ఈస్ స్టిల్ ఏదో ఒక లెక్చర్ కూడా అన్నాను. విద్య అని ఉందనుకోండి, విద్య మీద అసలు ఫ్యూచర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి అనేది నేను రామోయిజంలో చేశాను. కానీ ఇప్పుడు నాకేంటంటే చదువుకోవటం శుద్ధ వేస్ట్ అనే టైటిల్తో చేస్తాను. చదువుకోవటం శుద్ధ వేస్ట్ అనే టైటిల్ హార్డ్ హిట్టింగ్. ఈడేంటారు ఎలా అన్నాడు అని అప్పుడు వింటారు, నేరుగా హెడ్లైన్. అంటే అప్పుడు టైటిల్ అది అయినప్పుడు మనం మాట్లాడే సబ్జెక్ట్ దాని గురించి మొత్తం దాని స్ట్రెంగ్త్ కానీ దాని ఇంటెన్సిటీ కానీ పెరిగిపోతుంది. వావ్, యా, అది విషయం అని అది పాయింట్. సో ఇప్పుడు ఇలాగా బేసిక్గా ఇప్పుడు ఇంకోటి ఏమనుకున్నాను, సెక్స్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆర్ సెక్స్ అండ్ మ్యారేజ్. అక్కడ ఏంటి, సెక్స్ అనే డిజైర్ లేకపోతే అసలు మ్యారేజ్ వరకు వెళ్తుందా? ఇప్పుడు మీరు అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అని పక్కన పెట్టండి. ఇప్పుడు ఏంటంటే నా కాలేజ్ టైంలో వెన్ ఐ వాజ్ ఇన్ లవ్, నేను ఎప్పుడు నా ఫ్రెండ్ ఒకటి చెప్తా ఉన్నాను అనమాట, నేను ఎప్పుడు సెక్స్ కోసం అమ్మాయిని ఆలోచించలేదు మాట్లాడుతూ ఉంటే ఒక రోజు అన్నాడు డోంట్ ఫీల్ గిల్టీ అబౌట్ ఇట్ మ్యాన్, సెక్స్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. కేవలం నా ప్రేమ పవిత్రమైనది, నేను అలా ఆలోచించట్లేదని నీకు నువ్వు చెప్పుకోవడానికి, నాకు చెప్పడానికి, అందరికీ